ప్రియులరా, చివరి దినంలో అంత్య దినాల్లోనికి వచ్చాం. ఈ మాట మనకి చిన్నప్పటి నుంచి ఒక వాడుక అయిపోయింది. ఏంటి అంటే అంత్య దినాలు, కడవరి దినాలు, ప్రభు రాకడ దినాలు అనేసరికి చాలా మందికి ఏంటంటే ఇది నేను పుట్టక ముందు నుంచి వినే సూత్రమే కదా అని చాలా మందికి ఈ మాట ఎలాగుంటుందంటే అంత సీరియస్గా అనిపించదు. ఉన్నాడు అనే మాట ఇప్పటి నుంచి మనం వింటున్నటువంటి మాట వేరు. ఇది నిశ్చయం 100కి 200% ప్రభు సమీపంగా ఉన్నాడు. నేను చాలా స్పష్టంగా ప్రభు దగ్గర గ్రహించిన వాడనే ఈ మాట చెప్తున్నాను. లేఖనాలు పరిశోధించి చెప్పట్లేదు, లేకపోతే పరిస్థితులు చూసి చెప్పట్లేదు, కానీ నేను దేవుని దగ్గర చాలా సమీపంగా పరిశీలన చేసి చెప్తున్నాను. దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుని యొక్క సంఘము కడబోర వినే సమయం సమీపమైపోయింది. మనమందరము ఎత్తబడే కాలము సమీపించింది. ఇప్పుడు ఇది మనము ఆయన రాకడ కొరకు లేక బోర శబ్దం విన్నప్పుడు మనం ఎత్తబడటం కోసం సిద్ధపడవలసిన గడియలంతే. హల్లెలూయా. పిల్లన గ్రోవి ఓదే కాలం వెళ్ళిపోయింది, వీణ వాయించే కాలం వెళ్ళిపోయింది. ఇది బాకానాదం ఊదే కాలం. పిల్లన గ్రోవి అంటే దేనికి గుర్తంటే మారు మనసు పొందడం, పాప క్షమాపణలు, పశ్చాత్తాపాలు పొందడం గుర్తు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు యేసుప్రభు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి వారు పిల్లన గ్రోవి ఊదుచుండిరి అని ఉంది. కాబట్టి పిల్లన గ్రోవి అనేది దేనికి గుర్తంటే మనం మారు మనసు పొంది ఇంకా పాపాల నిమిత్తం వేడవడం అనే దానికి. సరే, వీణ దేనికి గుర్తు అంటే విడుదల కార్యాలకి గుర్తు. సౌలుని దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు వీణ వాయించినప్పుడు సౌలుకు విడుదల కలిగేది. ఇది మనం విడుదల పొందేటువంటి సమయం కాదు, వీణ కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏ కాలం వచ్చిందంటే బాకానాదం ఊదే కాలం, బోర శబ్దం వినే కాలం వచ్చింది. ఈ బోర శబ్దం అనేది ఎప్పుడు ఊదుతారంటే సిద్ధపడడానికి, సన్నద్ధులు అవ్వడానికి ముందు ఊదుతారు బోర శబ్దం అనేది. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు. చాలా ఉపవాస ప్రార్థనల్లో పాంప్లెట్ మీద కనిపించే వచనం అది. ఈ అక్టోబర్ మాసంలో జరిగేటువంటి ప్రతి ఉపవాస ప్రార్థనల్లో కనబడే ఆ టైటిల్ వాక్యం ఏంటంటే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు తిరిగి నా యొద్దకు. ఇది 12వ వచనంలో రాయబడింది. ఇప్పుడైనను అని రాశారంటే ఎప్పుడు అనే మ్యాటర్ ఉంటుంది కదా పైన. ఇప్పుడు ఒక వ్యక్తి దెబ్బలు తగిలించుకుని వచ్చాడు అనుకోండి, మనం చెప్పం అక్కడికి వెళ్ళొద్దని, వెళ్ళి దెబ్బలు తగిలించుకుని వచ్చాడు. రేయ్ ఇప్పుడైనా నా మాట అంటే ఇప్పుడైనా నువ్వు అన్నారంటే దానికి ముందు ఏదో మ్యాటర్ ఉందని అర్థం. ఈ 12వ వచనంలో ఉన్న వచనం మనకు అర్థం కావాలంటే 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదవాలి. 11 వచనాలు దేనికోసం చెప్పాయన్న మాట అర్థం అవుతే ఆ ఇప్పుడైనను అనే మాటకు అప్పుడు అర్థం అవుతుంది మనకి. ఈ 11 వచనాలు దేనికోసం మాట్లాడాడు యోవేలు ప్రవక్త అంటే బాకానాదము ఊదండి, యెహోవా మహాదినము సమీపించినదని ప్రకటించండి, చాటి చెప్పండి అని చెబుతూ దేవుని యొక్క రాకడలో జరిగే సంభవాలను గురించి 11 వచనాల గురించి మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ప్రళయ దినం అనేది ఎట్లా ఉంటుందో, దేవుని యొక్క రాకడ అనేది ఎలా జరుగుతుందో, ఆ మహాదినములో ఏమేమి జరగబోతా ఉందో, ఆ మహాప్రళయ దినాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలో ఈ 11 వచనాలు ఆ మహాదినం, దేవుని దినం, రాబోయే దేవుని దినమును గురించి 11 వచనాలు చెప్పి
అందుకు కాబట్టి ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడు చెప్పండి, ఉపవాస కోటలు ఎందుకోసం అమ్మా? అదే కన్నీరు విడవటం ఎందుకోసం? మహాభయంకరమైనటువంటి దినాన్ని తప్పించుకోవడానికి మనకు కావలసిన సిద్ధపాటు కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు, మూల మాటలు చెప్తున్నాను వినండి. అంటే ఉపవాస ప్రార్థనల్లో ఈ వచనం పెడతారు. ఆ వచనం పట్టుకొని ఏం ప్రసంగాలు వింటామంటే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే కుటుంబాల్లో కార్యాలు జరుగుతాయి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, ఉపవాసం ఉండు. ఉపవాసం అంటే ఏంటి అనేటువంటి పాయింట్లన్నీ చెప్పుకొచ్చి ఉపవాస ప్రార్థన గురించి వివరంగా చెప్తారు. కానీ ఎందుకు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు దేవుడి దగ్గరికి తిరిగి రావాలంటే 11 వచనాలు చదివితేనే అర్థమవుతుంది మనకి. ఒక మహాదినం ఒకటి రాబోతుందట, ప్రళయ దినం ఒకటి రాబోతుందట, ప్రపంచంలో ఉన్న ఏ మనుషుడు తప్పించుకోలేని రోజు ఒకటి రాబోతుందట. ఇక ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా మనము తప్పించుకొన జాలని రోజు ఒకటి రాబోతుందట. ఆ రోజులోకి మనం వెళ్ళకుండా ఆ రోజును తప్పించుకోవడానికి కావలసిన సిద్ధపాటు కోసం కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? గట్టిగా చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలకి మీరు ఏ టార్గెట్ పెట్టుకున్నారో నాకు తెలీదు. అయ్యా, ఈ సంవత్సరం ఈ ఉపవాస ప్రార్థనల్లో మా అబ్బాయికి జాబ్ రావాలని నేను మొక్కుకొని అమ్మగారికి కూడా చెప్పాను ప్రార్థనలో పెట్టమని అనే ఒక టార్గెట్ మీకు ఉందో లేదో నాకు తెలీదు. లేకపోతే మా అబ్బాయికి ఆరోగ్యం రావాలి, మా అమ్మాయికి సంతానం కలగాలి, లేకపోతే మా ఇల్లు స్లాబ్ వేయాలి, లేకపోతే పలానా 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 అని భౌతిక పరమైనటువంటి కోరికలన్నీ కోరుకుని ఈ ఉపవాస ప్రార్థనల్లో టార్గెట్గా పెట్టుకుని కూర్చున్నారో నాకు తెలియదు. కానీ ఉపవాస ప్రార్థనలు మాత్రం వాటి కోసం కాదు. మీరు కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది వాటి కోసం కాదు. కానీ దేని కొరకంటే ఆ మహాదినాన్ని తప్పించుకోవాలంటే నాకు కావలసిన సిద్ధపాటు ఏంటి? ఆ ప్రళయ దినం రాకముందు ఇంకొకటి జరుగుద్ది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం నుండి చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని, ఇది నా వై, మనమందరము నిద్రించము గాని, చదవాలి బాగా అందరికి అర్థమయ్యేటట్టుగా, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున, అమ్మా 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 అందరు తలల పైకెత్తి వినండి, మీరు ఒక్కలే చదవండి అమ్మా. ఒక మర్మం చెప్తున్నాను వినండి అంటున్నాడు పౌలు. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక మర్మం చెప్తున్నాను వినండి అంటున్నాడు పౌలు గారు ఇక్కడ. మర్మం ఏంటి? ఆ మర్మం, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున మార్పు చెందే రోజు ఒకటి రాబోతుంది. ప్రైజ్ ద లార్డ్. అది కడబోరం మ్రోగినప్పుడు సిద్ధపాటు కలిగినటువంటి వధువు సంఘములో ఉన్నటువంటి గుంపంతా ఒకేసారిగా ఎత్తబడిపోతారు. ఇది కనురెప్పపాటులో జరిగే కార్యక్రమం. ఆ తర్వాత మహాప్రళయపు దినం స్టార్ట్ అవుతుంది. దేవుని బిడ్డలారా, దేని కొరకు మనం సిద్ధపడాలి? దేని కొరకు రెడీ అవ్వాలి?
పౌలు అంటాడు, ఒకే పురుషుడు క్రీస్తుకి నేను మిమ్ములను ప్రదానము చేసి తిని అన్నాడు. మనం ఎప్పుడైతే రక్షణ పొంది యేసయ్య బిడ్డలమయ్యామో, బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడ్డామో, యేసయ్యతో మనకేం కలిగిందో తెలుసండి? నిశ్చితార్థం అయిపోయింది, అంటే ప్రదానం అయిపోయింది. ఏమైందండి? ప్రధానమైపోయింది. ఇప్పుడు ప్రధానమైపోయినటువంటి స్త్రీకి నెక్స్ట్ జరగవలసింది ఏంటి? వివాహం జరగాలి. అంటే దేవుని సంఘం అంటే ప్రధానమైపోయినటువంటి కన్యక. యేసయ్యతో ప్రధానమైపోయింది. మనం ఇప్పుడు ఎవరి సొత్తు కాదు, మనం ఇప్పుడు ఆయన సొత్తు. మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. మనం ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు ఆలోచించుకునే సంగతులు కాదు ఇవి. అసలు ఉపవాస కోటాలు దేని కొరకంటే వాటి కోసమే. ఏవేలు ప్రవచనం ప్రకారంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త మెలకువ కావాలి ఈ మాటలు అర్థం అవడానికి. మనకే మాటలకి మనం అలవాటు అయిపోయామంటే, ఈ పగటి కాలంలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, నీ చరిత్ర మార్చబోతున్నాడు. ఈ పగటి కాలంలో నేను నువ్వు అనుకున్నవి జరగబోతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి అద్భుతాన్ని చూడబోతున్నావు. ఈ మాటలకి బానిస అయిపోయింది సంఘం. అసలు సత్యం పక్కన పడేశారు. ఈ 4 దినాల్లో నేను మీకు చాలా కొంచెం వివరణాత్మకమైన విషయాలు చెప్తాను ముందుకు వెళ్ళిన తర్వాత. కానీ మనము దేవుని వాక్యంలోకి వెళదాం. ఈ పూట ధ్యానంలోనికి మనం వెళదాం. ఆది కాండము 12వ అధ్యాయము. ఆది కాండము 12వ అధ్యాయము. ఈ ఆది కాండం 12వ అధ్యాయంలో తండ్రి సమానుడు, విశ్వాసులకు తండ్రి అబ్రాహాము జీవితం ప్రారంభించబడింది. ఆది కాండం 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి అందరూ మోకాలు సతికిలు పడతాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ సంగతి మనకి తెలిసిన విషయం. కానీ నేను వేసే ప్రశ్నలకు మీరు కాస్త ఆన్సర్ చెప్పాలి. నేను చెప్పుకెళ్ళిపోనా లేకపోతే చెప్పుకుందామా? రెండు రకాల ప్రసంగాలు ఉన్నాయి. ఒకటి చెప్పుకెళ్ళిపోవటం, 2 చెప్పుకోవడం. చెప్పుకుందామా చెప్పుకెళ్ళిపోనా? చెప్పుకుందామంటే మీరు మాట్లాడాలి, మనం ప్రసంగం చేసుకుందాం. నేనేదో పెద్ద పేరుగాంచిన స్పీకర్ని కాదు, మీరు ఎప్పుడు వినని మర్మాలు చెప్పి వెళ్ళిపోవడానికి. నాకంత వాక్యం కూడా రాదు. నేనేం పేరుగాంచిన స్పీకర్ని కాదు. నా గుండెల్లో ఉన్న మంట ప్రసంగంలో చెప్తాను అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. నా గుండెల్లో దాచబడిన సత్యాలు, నా అనుభవంలో నుంచి వచ్చినటువంటి విషయాలు, ప్రభు నాకు నేర్పించిన సంగతులు మాత్రమే బోధిస్తాను. ఎప్పుడు మీరు వినని విషయాలు బోధించి మీ తలకాయ గోడకేసి కొట్టుకునేలాగా నేను మిమ్మల్ని చేయను. ఎందుకంటే ఈరోజు అనేక సందేశాలు విని అర్థం కాక తల గోడ కొట్టు బాదుకుని చివరికి అర్థం కాక ప్రార్థన మానేసి అటు ఇటు తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి అర్థం లేని జీవితాల్లోకి నేను మిమ్మల్ని గంటను. కానీ మీ హృదయాలకు కాస్త పని చెప్పాలి. ఈ 2 దినాలు మీరు మొత్తం అంతా మర్చిపోండి. మీకు ఒక ఇల్లు ఉందని ఇంటి దగ్గర మీకు ఒక ఫ్యామిలీ ఉందని మర్చిపోవాలి 2 రోజులు. మీకు ఒక నోరు ఉందని, ఆ నోటు ద్వారా అన్నం తినాలన్న సంగతి కూడా మర్చిపోవాలి. మీరు కొన్ని మర్చిపోతేనే కానీ నేను చెప్పినవి మీకు జ్ఞాపకం ఉండవు. మీరు అవన్నీ మర్చిపోకపోతే నేను చెప్పిన మర్చిపోతారు. దేవుడు ఇక్కడ మాట్లాడే విషయాలు మీకు జ్ఞాపకం ఉండాలంటే మీరు కొన్ని మర్చిపోవాలి. 1 తిండి మర్చిపోవాలి, 2 నిద్ర మర్చిపోవాలి, 3 మీకు ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, భార్య ఉంది, ఇంటి దగ్గర వ్యవహారం ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది. ఇవన్నీ మర్చిపోవాలి. నాకు అవన్నీ ఏమీ లేవు, నేను ఒక్కడే ఉన్నాను. సీనాయి పర్వతం మీద మోషే ఎలా కూర్చున్నాడో
మనకు పెద్దగా తెలియదు, కానీ మనకు తెలిసిన విషయాలు ఏంటంటే 40 పగళ్ళు 40 రాత్రులు అన్నీ మర్చిపోయి ఉన్నాడు. తన భార్య, ఏం పేరు ఆవిడ పేరు? సిప్పోరా. సిప్పోరా అంటే అర్థం ఏంటంటే పిచ్చుక అని అర్థం అంట. నాకు ఒక పిచ్చుక పిల్ల ఉందన్న సంగతి కూడా మర్చిపోయాడు ఆయన. మొత్తం అన్నీ మర్చిపోయి 40 పగళ్ళు 40 రాత్రులు ఎక్కడ కూర్చుని పోయాడు? అది అలా అన్నీ మర్చిపోయి కూర్చున్నాడు. కాబట్టే ఈరోజు ప్రపంచం జ్ఞాపకం ఉంచుకునే మాటలు ఇచ్చాడు దేవుడు ఆయనకి. హల్లెలూయా. ఆ సీనాయి పర్వతం మీద అందుకున్నటువంటి మాటలు తీసుకొచ్చి ఇశ్రాయేలులకు బోధిస్తే వాళ్ళు తూచా తప్పకుండా నడవటం మొదలుపెట్టారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశ రాజ్యాంగాలలో సీనాయి పర్వతం మీద మోషే గారు అందుకున్న మాటలన్నీ మిక్స్ అయిపోయాయి. ఏమండి సార్? దేవుడికి మహిమ కలుగును గాక. అంటే 6 లక్షల కాల్బలాన్ని నడిపించగలిగాడు ఒక్క మోషే. 6 లక్షల కాల్బలం అంటే కాళ్లతో లేడిలాగా నడిచేవారు 6 లక్షలు. మరి కుంటోళ్ళ సంగతి, గుడ్డోళ్ళ సంగతి, ముసలోళ్ళ సంగతి, పిల్లల సంగతి ఏంటి? వీళ్ళందరినీ లెక్క పెట్టుకుంటే ఒక భక్తుడు ఏమన్నాడంటే 25 లక్షలు దాటిపోయారు అన్నాడు. 25 లక్షలు దాటే ఉన్నారట. 25 నుంచి 30 లక్షల వరకు ఉంటారండి ఇశ్రాయేలీలు. 6 లక్షల కాల్బలం అంటే డోకా లేకుండా కాళ్ళతో నడిచేవారు 6 లక్షల మంది. మరి మిగతా వాళ్ళందరినీ వేసుకుంటే ఇంతమందికి వాక్యం బోధించి వాళ్ళందరినీ 4 రోజులు కాదు, 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు నడిపించాడు. 2 పిల్లల్ని 20 సంవత్సరాలు నడిపించడానికి ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు లేకపోలేదు భూమి మీద. అవునా కదా? 2 పిల్లల్ని 20 సంవత్సరాలు నడిపించి ఇంకో అయ్యి చేతిలో ఇంకో అమ్మ చేతిలో పెట్టేసరికి ఈ తల్లిదండ్రులకు తలపేనం తోక్కొచ్చినట్టు అయిపోతుందండి. 2 పిల్లలు నడిపించలేకపోతున్నాం అన్ని లక్షల మందిని మోషే ఎలా నడిపించాడంటే పెద్ద సింపుల్. ఆ మాటలు తన మాటలు కాదు, దేవుడిచ్చిన మాటలు చెప్పాడంతే గడగడలాడుతూ వణికిపోయారు. మీ పిల్లలు మీకు గడగడలాడుతూ వణుకుపోవాలంటే పెద్దంత కష్టమేం కాదు. చిన్న సూత్రం, దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు 2 బిడ్డలను ఇచ్చావు కదా నాయన, వాళ్ళని నడిపించే భారం బాధ్యత నాకు ఇచ్చావు కదా, వాళ్ళకి ఏం చెప్పాలో అవి చెప్పు, నాకు సరిపోద్దని అడిగితే దేవుణ్ణి ఈ మాటలు పట్టుకెళ్ళి మీ అమ్మాయికి చెప్పు, ఈ మాటలు పట్టుకెళ్ళి మీ అబ్బాయికి చెప్పని దేవుడు ఇస్తాడు కొన్ని మాటలు. ఆ మాటలు పట్టుకొచ్చి పిల్లలకు చెప్పామనుకోండి గడగడలాడుతూ వణుకుతారు మనకి. ఇప్పుడు అలా చెప్పకుండా ఈ తల్లిదండ్రుల ఎంత ఉద్రేకం ఉంటే అంత ఉద్రేకంతో వాళ్ళ మీద పడిపోతున్నారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకొకరు తీసుకుని పోతున్నారు. అలాగా సమాజంలో మనం చూసేవి ఇవే ఈరోజు. ఎందుకని నీ మాట ఎందుకేం లేదమ్మా నీ బిడ్డ? ఎప్పుడైనా ఆలోచించావా? మోషే గారి మాట అంతమంది ఎందుకు విన్నారు, ఈయన మాట నీ మాట ఎందుకు వింటలేదంటే మోషే గారు దేవుడి మాటల కోసం ఎదురు చూశాడు. నువ్వు ఎంతసేపు దేవుడి మాటలు చెప్పాయి, నానమ్మ ఇలా చెప్పింది, అమ్మమ్మ ఇలా చెప్పింది, మేనమామ ఇలా చెప్పాడు రా. మేనమామ చెప్పిన మాటలు, అమ్మమ్మ చెప్పిన మాటలు, నానమ్మ చెప్పిన మాటలు చెప్తాం తప్ప దేవుడు చెప్పిన మాటలు పిల్లలకే చెప్పం. కనుక మోషే దగ్గర నుంచి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవలసినటువంటి పాఠం అది. ప్రైజ్ ద లార్డ్. సరే, నేను అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే జాగ్రత్తగా వినాలి. సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆది కాండంలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, అసలు దేవుడు ఈ భూమి మీద ఏ మనిషికైనా ప్రత్యక్షమైనప్పుడు ఎవరి పేరుతో పరిచయం చేసుకున్నాడు? చెప్పండి, తెలిసిన ఆన్సరే. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను కదండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అది ఇందాక ప్రశ్న కాదు, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎందుకు అబ్రహాము దేవుడను అని పేరు పెట్టుకున్నాడు, అబ్రహాము దేవుడనని పిలిపించుకున్నాడు? అబ్రహాముకి మనం వెనక్కి వెళ్ళిపోతే 11 అధ్యాయాల్లో చూసుకుంటే 11 అధ్యాయాల్లో సుప్రీం హీరోలు ఉన్నారు లేరా? స్వయంగా దేవుని చేతులతో చేయబడినటువంటి ఆదాము ఉన్నాడు. దేవుడే తన చేతులతో చేసి నాసికారంధ్రాల్లో తన ఊపిరి ఊస్తే మనిషి అయ్యాడు. మరి నేను ఆదాము దేవుణ్ణి అని అనిపించుకోవచ్చు కదా.
కొన్ని లెక్కల ప్రకారంగా చూస్తుంటే ఆదాం పెద్దోడా అబ్రాం పెద్దోడా? ఆదామే పెద్దోడు, మొదటి మనుషుడు కదండి. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి? కడకి లాయర్ గారు ఒక ఆర్టికల్ రాశారు. నీ తల్లిదండ్రులు నీకు తెలుసా అంటే తెలుసు. నీ తల్లిదండ్రులు తెలుసా అంటే తెలుసు. నీ తల్లిదండ్రులు తెలుసా అంటే తెలిస్తే తెలవచ్చు, లేకపోతే తెలవచ్చు. నీ తల్లిదండ్రులు అలా చెప్పుకుంటూ పోతే మనం బ్రేక్ ఎక్కడ వేయాలి? ఆదాము దగ్గర బ్రేక్ వేయాలి. సూపర్ సార్. సువార్త ప్రకటించడానికి ఆ ఒక్క మాట సరిపోద్దండి బలంగా. ఏ జాతి అయినా, ఏ మనుషుడైనా, ఎవరైనా సరే ఎక్కడి నుంచి కొట్టుకుంటూ ఎక్కడ ఆగాలి చెప్పండి? సర్వోన్నతుడైన దేవుడు స్వయంగా చేసిన మనిషి దగ్గర ఆగాల. హల్లెలూయా. ఆ మనిషిని చేసిన దేవుణ్ణి మనిషి నమ్మాల. సరే, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు ఆదాము ఉన్నాడు కదా, మరి ఆదాము దేవుణ్ణని పిలిపించుకోవచ్చు కదా? పిలిపించుకోలే. సరే, కొంచెం ముందుకు వద్దాం. తన అర్పణతో దేవుణ్ణే కదిలించిన మొదటి మనుషుడు హేబేలు. సర్వశక్తిమంతుడైన దేవుడు హృదయాన్నే దోచుకున్న మొదటి మనుషుడు తన అర్పణతో, తన అర్పించిన అర్పణ ద్వారా దేవుణ్ణే కదిలించిన మొదటి మనుషుడు హేబేలు. కొన్ని హేబేలు దేవుడు అని అనిపించుకోవచ్చుగా, అది అనిపించుకోలే. సరే, కొంచెం ముందుకు వచ్చేద్దాం. 300 ఏండ్లు దేవునితో నడిచాడట. మళ్ళీ నడవటం అంటే మామూలుగా నడవలే. నడవటం అంటే మళ్ళీ మామూలుగా నడవలే. నాకు కన్నీ కనపడినట్టుగా ఉంది, చిన్న చిన్నగా వెలుగు కనపడుతుంది, చిన్న చిన్నగా రంగులు కనపడుతున్నాయి. ఇలాంటి దర్శనం కాదు. డైరెక్ట్గా ప్రభు పక్కన ఉన్నాడు, ఈయన ఇక్కడ ఉన్నాడు, అంతే. ఇద్దరు చట్టపట్టాలు వేసుకుని నడిచి వెళ్ళిపోతున్నారు. అది దేవుడితో నడవటం అంటే. అంటే ఆ రకంగా ఒక ఫ్రెండ్తో చట్టాపట్టాలు వేసుకుని నడిచేటంత స్టేజ్కి వెళ్ళిపోయాడంటే అసలు ఆయన భక్తి రేంజ్ ఏంటో ఆలోచించండి ఒకసారి. నేను ఆ వాక్యం ధ్యానించినప్పుడు అనుకుంటాను, దేవుడు హనోకు ఇద్దరు పక్కన నిలబడి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే, ఇప్పుడు ప్రభువారు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాడని వెళ్ళిపోతే పరలోకం వెళ్తాడు. తీరా నడిచి వచ్చేసరికి పరలోకం వచ్చేసి ఉంటుంది. అదంతా చూసి హనోకు అనుకుంటాడు, ప్రభా నాయనా, ఈ వాతావరణం చూస్తుంటే నేను మరలా నాకు భూమి మీదకి వెళ్ళబుద్ది గట్ల, దయచేసి నన్ను ఇంకెళ్ళొద్దు నాయన, నన్ను పంపించొద్దు నాయన, నేను ఎక్కడే నీ పాదాల దగ్గర ఉండిపోతాను ప్రభు, నాకు ఇంకేమొద్దు నాయన అని హనోకు బతిమాలుకొని ఉంటాడు. లేకపోతే ప్రభు అని ఉంటాడు, హనోకు ఇంకెలాగ పరలోకం వచ్చావు కదా, ఇంకెనకేం వెళ్తావు, ఆగిపో అని దేవుడైనా అని ఉంటాడు. మొత్తం మీద మరణం లేకుండా. చాలా బ్యూటిఫుల్ అండి. దేవుని రాకడ కూడా అలాగే జరుగుద్దండి. ఎవరు ప్రభుతో పాటు వెళ్ళిపోతారో తెలుసా? అన్నీ మర్చిపోయి ఆయనతో మాట్లాడుతూ సమయం గడిపిన వాళ్ళు మాత్రమే అలా ప్రభు కోసం అలా ఎత్తబడిపోతారు, అంతే. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను, అంటే కుమార్తెలను కన్నాడంటే భార్య ఉంది, అంటే భార్యతో కుటుంబ జీవితం ఉంది, బిడ్డలను కంటున్నాడు, అంటే ఫ్యామిలీ ఉంది. అంటే ఫ్యామిలీ ఉన్నా మరణం లేకుండా కొనిపోబడేటంత దైవభక్తిని ఎలా మెయింటైన్ చేయగలిగాడు అంటారు? ఈయన బ్యాలెన్సింగ్ ఎలా చేయగలిగాడు అంటారు? మనం పాస్టర్ గారికి సంతోషం అయిపోతే ఇంట్లో ఏడిపించేస్తాం, ఇంట్లో సంతోషం అయిపోతే పాస్టర్ గారిని ఏడిపించేస్తాం. సొసైటీలో ఉన్నటువంటి భక్తి ఇప్పుడు ఎట్లాగుందంటే, నిన్ను బట్టి కుటుంబంలో ఆనందంగా ఉన్నారంటే నిన్ను బట్టి సంఘంలో ఉన్నవాళ్ళు పాస్టర్ గారు గొల్లుమంటారు. ఒకవేళ పాస్టర్ గారికి సంఘంలో ఉన్న వాళ్ళకి నీ భక్తి చాలా సంతోషంగా ఉందంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు గొల్లుమంటారు. ఇప్పుడు అన్నం పెడతలేదండి, అన్నం వండట్లేదండి, పిల్లల్ని చూడట్లేదండి, ఏమీ చేయట్లేదండి, తెయ్యమని సూత్రం అని సంగేసుకుని వచ్చేస్తుందండి అని వాళ్ళు గోళ్ళాడతారు. లేదు వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు అనుకుంటే కనుక ఇక్కడ పాస్టర్ గారు అయ్యమ్మా వీడు సరిగ్గా ప్రార్థనకు రావట్లేదు, సమయానికి రావట్లేదు, సగం అయిపోయికి వస్తుందని ఇక్కడ గోడ పెడతారు. కానీ హనోకు భక్తుడికి ఇలాంటి బాధ లేకుండా, ఇది జంప్ అవుతుంది, బ్యాటరీ అయిపోయినట్టుందేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అది కాకుండా ఇది కాకుండా బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతుందండి వ్యవహారం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అటు దేవుడి దగ్గర లోటు లేదు. అమ్మా నిద్రపోతున్నట్టున్నారు మీరు, మత్తుగా కాళ్ళు ముడుచుకోండి అమ్మా, కుర్చీలో కూర్చొని ఇబ్బందిగా ఉంటే కాళ్ళు చెప్పకూడదు బలిపీఠం వైపుకి. ఈ 2 రోజులు నేను కూడా సంఘానికి కాపరిని కాబట్టి కొన్ని పాయింట్లు అలా వదులుతూ ఉంటాను. మరి ఏం చేస్తారు, మరి తప్పదు కదా, దీన్ని మీరు నేర్చుకోవాలంతే. నేను మైక్ ఎప్పుడైతే పట్టుకున్నానో ఆ క్షణం నుంచి రేపు రాత్రి వెళ్ళిపోయేదాకా నేనే మీ సంఘ కాపరిని. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది మీకు? ఏం చెప్పానమ్మా? మైక్ నాకు ఇచ్చారు కదండి, మైక్ పట్టుకుంది మొదలుకొని రేపు సాయంకాలం వెళ్ళిపోయేంత వరకు నేనే మీ సంఘ కాపరిని. మైక్ ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత అమ్మగారు సత్యం గారు వాళ్ళ వ్యవహారంలోకి వస్తుంది. రేపు సాయంకాలం వరకు సమస్తం నా కంట్రోల్లో ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకు కాబట్టి మా సంఘానికి ఎలాగైతే చెబుతూ ఉంటానో కొన్ని సూత్రాలు శాస్త్రాలు, అలాగే మీకు కూడా చెప్తా ఉంటాను. జాగ్రత్తగా నచ్చినా నచ్చకపోయినా అలా చూస్తూ వినవలసిందే. నా ముఖంలో ముఖం పెట్టుకుని నచ్చినా నచ్చకపోయినా ముఖం వైపుకు చూస్తూ వాక్యం వినవలసిందే. తలల మీద ముసుగులు వేసుకున్న ముసుగు జారకుండా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. నేను మీ కాపరిని, మీకేం కలగదు, కంగారు పడకండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అర్థమైందా మీకు? మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనా, హనోకు దేవుడను అని అనిపించుకోలే. ఇది అంత దైవభక్తి కలిగిన వాడైనప్పటికీ కూడా సరే. ఆ తర్వాత ఇంకాస్త ముందుకు వచ్చేసిన తర్వాత ప్రపంచానికి ఒక గొప్ప సూచనగా ఉన్న మనిషి ఒక ఆయన ఉన్నాడు. పర్లేదు, ఇది ఉంచుదాం. ప్రపంచానికి గొప్ప సూచనగా ఉన్న మనిషి ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? నోవాహు. హల్లెలూయా. నోవాహు ఓడగట్టాడు. అసలు మామూలుగా లేదా వ్యవహారం అంతా కూడా. కొత్త సృష్టి అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. ప్రపంచంలోనే చిహ్నంగా నిలబడినటువంటి వ్యక్తి నోవాహు. ఓడగట్టడం, అందరూ చనిపోవటం, ఆ 8 మంది బాగుపడడం, అక్కడి నుంచి కొత్త సృష్టి రావటం మాటలా. మన ఇంట్లో నుంచే కాకినాడకు తెలియదు కొత్తది ఏదన్నా వచ్చింది అనుకోండి, మన ఇల్లుకి అంత ఘనత వచ్చేది. అలాంటిది ఒక కొత్త సృష్టి నోవాహు ఓడలో నుంచి వచ్చిందంటే మాటలా. కానీ నేను నోవాహు దేవుడను అని మాత్రం ఆయన పరిచయం చేసుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కానీ 12వ అధ్యాయంలోకి వచ్చేసిన తర్వాత ఉన్నటువంటి భక్తుడైన అబ్రహాము ఎందుకు దేవుడు, నేను అబ్రహాము దేవుడను అని పరిచయం చేసుకున్నాడు? అది ప్రశ్న. చెప్పండి, కాసేపు ఆలోచించండి. అమ్మా, మీ మౌనం వెళ్ళిపోయి సముద్రంలో పడిపోను, మీ మౌనం నశించిపోవును గాక. హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్. ఆ 3 ముక్కలు చెప్పుకుంటూ పరిగెత్తుకు రావాలి నా వెనకాల మీరు. అది అర్థమైందండి? మీరు ఏం చెప్పకపోయినా హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా చెప్పండి, ఆమేన్ అన్నప్పుడు ఆమేన్ చెప్పాలి, స్తోత్రం అన్నప్పుడు. అమ్మా మీకు అర్థమైందా? మరి ఏం చెప్పట్లేదు. అందరికి 2 కళ్ళే ఉంటాయి, నాకు 200 కళ్ళు ఉంటాయి. నా సీడీ నేను వేసుకుని వెళ్ళిపోనండి. ఇక్కడ మొత్తం స్కాన్ చేసేసాను, మొత్తం అందరు మైండ్లోకి వచ్చేసారు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. 4 పూటలు నేను ఇక్కడ ఉండి వాక్యం చెప్తున్నానంటే ఆ మాత్రం స్కాన్ చేయొద్దా? నా సీడీ నేనే వెళ్ళిపోయినా డబ్బు నేను కొట్టేసి అబ్బో పెద్ద ప్రసంగికుడు వచ్చాడు చెప్పండి కాకినాడ అంతా అనేటువంటి సరదా నాకు లేదమ్మా. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఈ సంఘం ఎడల, మీ అందరి ఎడల ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఆ చిత్తము దేవుడు నెరవేర్చాలి. దానికి నేను పని చేయాలంతే. హల్లెలూయా. ప్రశ్న, ఎందుకు దేవుడు అబ్రహాము దేవుడననే పిలిపించుకున్నాడు? స్టూడెంట్స్ మీరు చెప్పండి. నిబంధన చేశాడు కాబట్టి. అబ్రహాం దేవుడు మాట విన్నాడు కాబట్టి. ఓకే, ఆల్ రైట్. అమ్మా, దేవునికి స్నేహితుడు కాబట్టి. ఓకే, ఆల్ రైట్. తర్వాత ఏంటమ్మా? విశ్వాస
అదే దాని తర్వాత వాడు చెప్పండి నాకు. విశ్వాసం విశ్వాసులకు తండ్రి, మీరు అన్నది కరెక్టే. అయితే దానికి నాది రివర్స్ కౌంటర్ ఏంటంటే, రివర్స్ పాయింట్ ఏంటంటే, విశ్వాసులకు తండ్రి అన్నారు. తండ్రి అన్నప్పుడు పేరు ఫస్ట్లో ఉండాలా మధ్యలో ఉండాలా? పేరు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఫస్ట్లో ఉండాలి, లిస్టులో ఫస్ట్లో ఉండాలి. ఇప్పుడు విశ్వాసుల పట్టిక ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది కదండి. ఆ 11వ అధ్యాయంలో ఆ విశ్వాసుల పట్టికలో ఫస్ట్ పేరు ఎవరిది ఉంది? హేబేలుది ఉంది, అబ్రహాముది లేదు. విశ్వాసమును బట్టి ఏబేలు అని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 6వ వచనంలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాముది ఉంటుంది. అంటే ఈ విశ్వాసుల లెక్కల్లో చూసుకుంటే అబ్రహాము కన్నా స్ట్రాంగ్ విశ్వాసం కలిగిన వారు ఎవరు అంటే హేబేలు. ఆ సంగతి మనం తర్వాత తరగతుల్లో చూద్దాం. అంటే విశ్వాసులకు తండ్రి, అది యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ నిజంగా అతనిది పెద్ద విశ్వాసం అయి ఉంటే కనుక పేరు ఫస్ట్లో పెడతాడు దేవుడు. ఇంకా చెప్పండి ఆన్సర్. అమ్మా, దేవుడు అందరు అడ్రస్ మానేసి అబ్రహాము దేవుడు అని ఎందుకు పరిచయం చేసుకున్నాడు? ఎవరి దగ్గరికైనా వచ్చినప్పుడు ఏం చూశాడు అబ్రహాము జీవితంలో? దేవుడు లోబడ్డాడు, నెక్స్ట్ పిలిచినప్పుడు వెళ్ళాడు. అమ్మా, దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నాడు చెప్పాలి? నిరీక్షణ అన్నారు, పాయింట్ కరెక్ట్. దేనికోసం నిరీక్షణ అమ్మా? దేవుని చెప్పిన మాట విన్నాడు, అంతే. గల తేల్చేశారు మీరు. వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు, ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్లు అన్నీ కూడా సరైనటువంటి జవాబులే. కానీ మనం చెప్పినటువంటి ఆన్సర్లు అన్నీ కూడా 1వ తరగతి 2వ తరగతుల్లో ఉన్నటువంటి జవాబులు, కరెక్టే జవాబులు. కానీ 1వ తరగతి 2వ తరగతిలో ఉన్న జవాబులు అవన్నీ కూడా. దేవుడు ఏదైనా ఒక పేరు పెట్టుకున్నాడంటే అసలు మామూలుగా చూడండి, ఆయన మామూలుగా చూసి దేవుడు ఆ పేరు పెట్టుకోడు. ఎంత స్కాన్ చేసి ఉంటాడో దేవుడు, ఎంత పరిశీలన చేసి ఉంటాడో దేవుడు. ఈ రేంజ్లో ఒక వ్యక్తిని పరిశీలన చేసిన తర్వాత అతని పేరు పెట్టుకున్నాడు. భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఒక మనిషి పేరు పెట్టుకున్నాడంటే అసలు ఆ మనిషి ఏ రేంజ్లో ఉండుంటాడో, అసలు దేవుని పరిశోధనలో ఎలా గెలుచుంటాడో అవన్నీ ఆలోచించాలిగా. 2 విషయాలు చెప్తాను. దేవుడు ఆ పేరు పెట్టుకోవడానికి అబ్రహాము జీవితంలో 2 లక్షణాలు చూశాడు. ఏంటి ఆ 2 లక్షణాలు అంటే, తనతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, పాయింట్ కరెక్ట్గా మనకు ఉండాలి. దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు నీవు నీ దేశాన్ని వదిలిపెట్టి, నీ బంధువులను వదిలిపెట్టి, నీ తల్లిని వదిలిపెట్టి నేను నీకు చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు కండిషన్స్ కానీ షరతులు కానీ ఏమీ లేకుండా అబ్రాహాము ప్రయాణం చేసి దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి నడవటం స్టార్ట్ చేశాడు. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పుడు వినండి, దేవుడు చెప్పాడు కదా అని చెప్పి అతడు ప్రయాణం స్టార్ట్ చేయలే. అతగాడు దేవునిని తనకన్నా, తనకున్న వాటికన్నా, ముఖ్యంగా తన దేశము కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు. తన బంధువుల కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు. తన తండ్రి ఇంటి కన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద అబ్రహాముకున్న గాఢమైన ప్రేమ అడ్రస్ లేకపోయినా నడిపించగలిగింది అబ్రహాముని. అసలు ఏ మనుషుడైనా భూమి మీద ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా ప్రయాణమైన మనిషిని ఎక్కడైనా చూశారు మీరు? ఇప్పుడు మీరే బయలుదేరుతున్నారని, ఇంట్లో నుంచి బయలుదేరుతున్నారు, సూట్ కేసు చదివేసుకున్నారు, 10 రోజులు సరిపడంగా బయలుదేరుతున్నారు. మీ ఆయన గారు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే ఏమో అని అన్నారు అనుకోండి, మీరు ఇమ్మీడియట్గా మిమ్మల్ని వైజాగ్ తీసుకెళ్ళిపోతాడు.
అవునా కాదా? ఒకసారి అలాగ అని చూడండి. మీరు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎవరైనా అమ్మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా, ఎందాక వెళ్తున్నారమ్మా అంటే ఏమో అన్నారు అనుకోండి, అక్కడ బుర్ర చెదిరిపోద్దండి. అడిగినోడికైనా బుర్ర చెదిరిపోవాలి, వెళ్తున్న వాడికైనా బుర్ర చెదిరిపోయి ఉండాలి. అసలు ఎవరైనా అంటారా? కానీ అబ్రహాం అంటున్నాడు, తాను ప్రయాణమై బయలుదేరుతున్నప్పుడు, అబ్రహమా ఎక్కడికి బయలుదేరుతున్నావా అని అడిగితే ఏమో అంటున్నాడండి. ఇప్పుడు ఏమో అన్నటువంటి మనిషిని ఎలా చూస్తుందని సమాజం? ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో వ్యవహారం ఏమీ తెలియకుండా బయలుదేరిపోయాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అంత పిచ్చిగా ప్రేమించేస్తున్నాడండి దేవుణ్ణి, అంతే. ఇప్పుడు భర్త అంటాడు వచ్చి భార్యని, మనం బయటికి వెళ్దాం బయలుదేరు అని అన్నాడు అనుకోండి, ఎక్కడ స్టార్ట్ అవుతాం, ఎక్కడ ఎండ్ అవుతాం, ఎక్కడ ఏంటి అని మొత్తం షెడ్యూల్ అంతా ఇచ్చిన తర్వాత బయలుదేరుతండి. ఇవిడి బయలుదేరమన్నాడు, బయలుదేరిపోద్ది అంతే. ఇంకా బండి ఎక్కమన్నాడు, బండి ఎక్కేద్ది అంతే. ఎక్కడికండి అన్న మాట అడగదు. స్టార్ట్ అయిపోయి వెళ్తున్నప్పుడు అడిగితే అడుగుతుంది ఎక్కడికండి అని. ఒకవేళ పెళ్ళి అయిందండి, పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకుని బయలుదేరాడండి. కాకినాడలో పెళ్ళి అయిందండి, కాశ్మీర్లో కాపురం పెడతాకి వెళ్ళాడండి, బయలుదేరుతున్నాడండి. ఇది ఆర్మీలో చేస్తున్నాడు కాబట్టి బయలుదేరుతున్నాడండి. బ్యాగ్ తీసుకున్నాడు, భార్యను తీసుకున్నాడు, బయలుదేరుతున్నాడు. మొత్తం కాకినాడ ఊరు వదిలిపెట్టేద్ది, బంధువులను వదిలిపెట్టేద్ది, తండ్రి ఇంటిని వదిలిపెట్టేది, మొత్తం అందరిని వదిలిపెట్టేసి ముక్కు మొక్కం తెలియదు. వారం రోజుల క్రితమే పెళ్ళి అయింది, అతన్ని పట్టుకుని వెనకాల వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతా ఈ మనసులో బండి ఎక్కినప్పుడు నన్ను గెంటేస్తాడేమో, బండిలో మధ్యలో నుంచి నన్ను గెంటేస్తాడేమో, నన్ను కడ వరకు తీసుకెళ్తాడా, మేమిద్దరం ఒక చోటే పడుకుంటాం కాబట్టి పడుకున్నప్పుడు రాత్రి 12ంటికి పైకి లేచి పీక నొక్కేస్తాడా? ఇలాంటి అనుమానాలు ఏమైనా వస్తాయండి ఆమెకి? మాట్లాడేటమ్మా, వారం రోజులు అయిందండి పెళ్ళి అయ్యి, ఆయన ముఖం చూసే వారం రోజులు. పూర్వ పెళ్ళిళ్ళన్నీ కూడా 4 రోజుల క్రితం ముఖం చూస్తే ఈ రోజు పెళ్లి చేసేవారు. ఇప్పుడంటే 10 సంవత్సరాల నుంచి ముఖం చూసుకుంటూ ఆ ముఖాలు అరిగిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. కానీ పూర్వ పెళ్ళిళ్ళు అలాగున్నాయా? అప్పటికప్పుడు చూస్తే అప్పటికప్పుడు పెళ్ళి అంతే. 4 రోజుల క్రితమే పెళ్ళైపోయినటువంటి మనిషితో ఆవగింజంత అనుమానం కూడా లేకుండా ప్రయాణం చేస్తున్నారే. యేసయ్యతో అడుగులో అడుగు వేసుకుంటూ ప్రయాణం మొదలు పెడదామంటే ఎన్ని అనుమానాలు. కానీ అబ్రాహాము జీవితంలో ఇటువంటి అనుమానాలు లేవు. పెద్ద ప్రేమ పెట్టుకున్నాడు దేవుడి మీద. ప్రైజ్ ద లార్డ్. ఇంత విశాలమైనటువంటి జనాంగం మధ్యలో ఎందుకో పనికిరాని ఒక భయంకరమైన కుటుంబంలో బ్రతుకుతున్న, విగ్రహారాధన చేసుకుంటూ కనపడిన ప్రతి బొమ్మకి, అమ్ముకునే ప్రతి బొమ్మకి దండం పెట్టుకునే దౌర్భాగ్యపు కొంపలో నుంచి నన్ను దేవుడు పిలిచి నాకు దేశం చూపిస్తాను నడవమని చెప్పి అన్నాడు దేవుడు. ఇంత మహా గొప్ప దేవుడిని ఆయనను ప్రేమించటం మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం. మిమ్మల్ని ఎవరైనా మీరు కాకినాడ వదిలిపెట్టేసి వారం రోజులు 2 అత్తలు అన్నాను అనుకోండి, రాగలరండి? నీ దేశాన్ని వదిలిపెట్టేయమంటే ఇమీడియట్లుగా వదిలేశాడు. అంటే తన దేశం దేవుని కన్నా తన దేశాన్ని ఎక్కువగా ప్రేమించలేదు అబ్రాహాము. అది దేవుడికి నచ్చింది. నెక్స్ట్, తన బంధువుల్ని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించలేదు. దేశాన్ని, బంధువుల్ని, తండ్రి ఇంటిని వదిలేయమంటే మీకు అర్థం కావడానికి చెప్తాను కొన్ని మాటలు. భారతదేశం వదిలేయమని కాదు, మీ బంధువులను వదిలేయమని కాదు, మీ అమ్మానాలను వదిలేయమని కాదు. దాని అర్థం దేశానికి, బంధువులకి మధ్యలో ఏముంటాయంటే దేశాలకి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మన దేశంలో చెప్పుకోకర్లేదు, మహాభయంకరమైనటువంటి దెయ్యపు సాంప్రదాయాలు మన దేశంలో. ఒక్కొక్క కులంలో ఒక్కొక్క సాంప్రదాయం. మనుషుల్ని కొంతమంది స్వార్థపరులు ఏం చేశారంటే కులాలు ప్రవేశపెట్టి కులాలుగా మనుషుల్ని విభాగించి ఏలడం ప్రారంభించారు. అలాగా ఈ కుల వ్యవస్థ అనేది మనుషుల మీద ఏమైపోయిందంటే మహాభయంకరంగా గజ్జి తామరలాగా అలిమేసుకుందండి. ఎందుకంటే ఈ గజ్జి తామర ఉన్నటువంటి వాళ్ళు ఇక ఇక్కడున్నాం గోక్కోకూడదు, అక్కడ ఉన్నాం గోక్కోకూడదు అని ఉండదండి వాళ్ళకి.
ఎక్కడికి వెళితే అక్కడ దురద వస్తే అక్కడ గోకుతారు. ఎంతమంది ఉన్నా సరే అదో దరిద్రం. అది ఆ దురద యొక్క లక్షణం అది. కొన్నిసార్లు ఈ కులం అనేది కూడా గజ్జి తామర లాంటిదే. ఎక్కడున్నా గోకుతామండి. ప్రార్థనలోకి వచ్చినా దురద తగ్గదు, ఇంకా ప్రభు దగ్గరికి వచ్చినా దురద తగ్గదు. నేను కొంచెం మోమాటం లేకుండా మాట్లాడేస్తానే, ఎందుకంటే దాచుకునే రోజులు కాదండి, మొత్తం బదలగొట్టుకునే రోజులు. కాబట్టి మోమాటాలుగా మాట్లాడి పేషణ ప్రసంగాలు చేసి వెళ్ళే అలవాటు నాకు లేదు. కనుక మోమాటాలు ఎందుకు, ఇంకా ఉన్న విషయాలు ఏదో బహిర్గతంగా మాట్లాడేసుకుందాం. అలాగే దేవుడికి స్తోత్రం. దురద కలిగిన వ్యక్తికి అతడు హై క్లాస్ రేంజ్లోకి వెళ్ళిపోయినా ఏం చేయటం మాండు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, వాక్యం చెప్తానండి. ఒకసారి నాకు ఇక్కడ వెనకాల ఇలా విపరీతమైన దురద వచ్చిందండి. మీరు అందరూ ఉన్నారు కదా అని అంటానా? గమ్మున ఏదో పాకుతుంది, గమ్మున ఇలాగని ఇలా అంటాను, అయిపోయింది. మీ ఇంతమంది ఉన్నారని నేను ఆగుతానా? దాని లక్షణం అటువంటిది. ఈ కులం యొక్క లక్షణం కూడా అటువంటిదేనండి. ఎక్కడికి వెళ్ళినా ఏ స్థాయిలోకి వెళ్ళినా, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాను వినండి. మనము యేసయ్య రక్తంలో ఏనాడైతే కడగబడ్డామో, నీ పాపములతో పాటు ఈ భయంకరమైన సాంప్రదాయాలు కూడా సమాధి చేయబడ్డాయి. నచ్చిన వాళ్ళందరూ ఆమేనండి. హల్లెలూయా. ఇంకా నా పాపాలు క్షమించబడ్డాయని ఇంకా ఈ కులాల విషయంలో మెదులుతూ ఉంటే గనక నీవు దేశాన్ని, నీ బంధువుల్ని వదిలిపెట్టి బయటకు వచ్చిన వ్యక్తివి కాదు. ఊరకనే దేవుడు అబ్రహాము దేవుడును అనిపించుకోలే. దేవుని కన్నా దేనిని ఎక్కువ ప్రేమించలే. ఈరోజు దేవుని కన్నా నీ కులాన్ని ఎక్కువ ప్రేమిస్తావు. కులం మీద ఉన్నంత మమకారం ప్రార్థనా మందిరంలో జరిగే ప్రార్థన మీద ఉండదు. కులం మీద ఉన్న మమకారం దేవుని సన్నిధిలో జరిగే ఆరాధనల మీద ఉండదు. నీ కులం మీద, నీ ఇంట్లో జరిగే సాంప్రదాయ కార్యక్రమాల మీద ఉన్నంత మమకారం దేని మీద ఉండదండి? దైవ కార్యాల మీద ఉండదంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా నీ దేశాన్ని వదిలిపెట్టి, నీ బంధువులను వదిలిపెట్టి ఇంకా బయటికి. అందరికి అర్థమవుతుందా అమ్మా? అలా నిదానంగా మాట్లాడకుండా ఉన్నారేంటమ్మా? మేము ఒరిస్సాలో ఎక్కువ పరిచయం చేస్తాం, ట్రైబల్ ఏరియాలో. అక్కడ ఇలాగే సువార్త చెప్తా ఉన్నప్పుడు కొంతమంది అలా మాట మంచి లేకుండా అలా నిలువుసు వేసుకుని చూస్తూ ఉంటారండి. అలాగా అప్పుడు నేను అంటాను, అక్కడ ఉన్న ఆవిడని అడుగుతాను, రూపా గారు అనే ఒక పాస్టర్ అమ్మ ఉంది. అమ్మా ఏంటమ్మా అసలు కదులు మెదులు లేకుండా అలా సైలెంట్గా ఉన్నారంటే, అయ్యగారు మీరు మెదలకుండా వాక్యం చెప్పేసి వచ్చేయండి, మెదలకుండా తర్వాత చెప్తాను వచ్చేయండి అనేది. ఏంటని ఇంకో ఊరు వెళ్ళిపోతున్నప్పుడు దారిలో చెప్పేది. ఏంటమ్మా అంత సైలెంట్గా అలా ఉన్నారంటే, వాళ్ళు మంత్రాలు పెట్టేవారండి అయ్యగారు, వాళ్ళు మంత్రాలు పెడతారండి వాళ్ళు. అందుకని అసలు కన్నార్పకుండా అలాగ మంచి మాట లేకుండా అలా చూస్తూ ఉంటారు, అంతే అలా కంటి చూపుతో పడగొట్టేస్తారండి వాళ్ళు, మంత్రాలు చేడతారండి అని ఆవిడ చెప్పేది. అలాగే మీరేం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటుంటే నాకు అనుమానం వస్తుంది. అది అందుకు చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేశాన్ని, బంధువుల్ని వదిలిపెట్టి బయటికి రావడం అంటే సాంప్రదాయాలు, కట్టుబాట్లు, దరిద్రం అంతా వదిలిపెట్టి చెప్పాలమ్మ గట్టిగా హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒక అద్భుతమైనటువంటి దేశానికి అబ్రాహామును దేవుడు నడిపించగలిగాడంటే వదిలిపెట్టినందుకే కదా. మరి దేవుడు కూడా మన కోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు. ఏం దేశం అది? జపానా? పరలోక దేశం. దేవుడికి స్తోత్రం. ఒక మహాబలమైనటువంటి పట్టణాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేసి ఉంచాడు. ఆ దేశం మనం చేరుకోవాలి అంటే గనక ఆయన వదిలిపెట్టమన్న వాటన్నిటినీ వదిలిపెట్టి రావాలి బయటికి. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా ఉంటే అక్కడ కుదురుద్దామా? నీకు యేసు కావాలో, నీ కులం కావాలో తేల్చేసుకో. నీ కులమే కావాలనుకుంటే కనుక వాళ్ళతో పాటు వెళ్ళు. లేదండి నేను ప్రభు కోసం బతకాలనుకుంటే కనుక పరిశుద్ధుల సంఘముతో ప్రాణం పోయినా సరే నిలబడాలగా. హల్లెలూయా. యేసుబాబు నమ్ముకుంటే మీకేమి ఆస్కార అవార్డులు ఎవరండి? లోకము నన్ను ద్వేషించుచున్నది కనుక మిమ్ములను కూడా ద్వేషిస్తుంది.
ముందే చెప్పాడు ప్రభు, నేను కావాలి, నన్ను వెంబడించాలి, నేనుండు చోటున మీరు ఉండాలి అని అనుకుంటే గనక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. దానికి నువ్వు రెడీ అయితే గనక కమాన్ రా. అది ప్రభు ఇచ్చిన పిలుపు. నా పేరు పెట్టుకుని నేను లోకంలో అడ్జస్ట్మెంట్లు చేసుకుంటా ఉంటే కుదరదు. మా సంఘంలో ఒక ఆవిడ ఉంటుందండి, 3 కూతుర్లు ఉన్నారండి. 3 కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసేసిందండి. అంటే మొత్తం 3 కూతుర్లు ఉన్నారంటే 3 వియ్యంకులు, 3 వియ్యంకురాళ్ళు కదండి. 3 వియ్యంకులు, 3 వియ్యంకురాళ్ళు, మళ్ళీ వాళ్ళ పిల్ల బీరకాయ పీసు ఇవన్నీ ఉన్నదంటే ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయండి. ఈవిడేం చేద్దాం తెలుసండి, నేను వెళ్ళకపోతే పిల్లకి మాట వచ్చేద్దండి, పిల్లని నిలబెట్టేస్తారండి అక్కడ, అసలు మన దగ్గర పొరపాటు దొరకకూడదని చెప్పేసి ప్రతి ప్రార్థన ఎగ్గొట్టి వెళ్ళిపోయిందండి అక్కడికి. నేను ఒక రోజు కూర్చోబెట్టాను, అమ్మా నువ్వు దేవుణ్ణి సంతోష పెడుతున్నావా, మనుషులను సంతోష పెడుతున్నావా? లేదండి అయ్యగారు, మన మీద మాట రాకూడదు కదండి అయ్యగారు, దేవుని బిడ్డలో మళ్ళీ ప్రార్థనకి వెళ్తారా అని అంటారు కదండి అయ్యగారు. కాబట్టి మనకు మాట రాకుండా, అక్కడ మాట రాకుండా బ్యాలెన్స్ ఉడక చేసుకెళ్తున్నానండి అయ్యగారు. అలాంటి పిచ్చి పనులు చేయమాకమ్మా. నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే తప్పదు, లోకంతో నువ్వు ద్వేషించబడాలి. నువ్వు లోకములో నుంచి ఆస్కార అవార్డులు పొందుకోవాలా, దేవుడి దగ్గర నుంచి ఆస్కార అవార్డులు పొందుకోవాలంటే కుదరదు. అక్కడ ఇతర యజమానులకు ఎవడో దాసుడుగా ఉండనేరాడు, కుదరదు. అది నువ్వు యేసయ్య కొరకు ఖచ్చితమైన భక్తి చేస్తూ ఆయన మహిమ కలిగిన రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలంటే నీ ఇంటి వారి చేత, బంధువుల చేత, కుటుంబీకుల చేత నువ్వు ద్వేషించబడాలి, తప్పదు. నీకు దేవుడు కావాలో నీ బంధువులు కావాలో చూసుకో. ఓ రోజు సాక్ష్యం చెప్పిందండి, నెంబర్ 1 సాక్ష్యం చెప్పిందండి, చర్చిలో నిలబడి మైక్ ఇచ్చానండి, సాక్ష్యం చెప్పుద్ది అన్నారండి. కూతురికి పెళ్లి చేసేసిందండి. ఎక్కడ చేసింది పెళ్ళి అంటే ఏదో హిందూ దేవాలయంలో చేసిందండి పెళ్ళి. పంతులు గారి పెళ్లి చేసిందన్న. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రభుని నమ్ముకుందన్న, అవతల నమ్ముకోరు కదా, మరి అలాగని అంత తెగింపు చేయరు కదా. మొత్తం మీద ఎవడో ఉద్యోగం ఉంటే సరిపోతాడు, దేవుడు లేకపోయినా పర్లేదండి, ఉద్యోగం ఉంటే చాలండి. వాడికి దేవుడు లేకపోయినా పర్వాలేదు, ఎన్ని అలవాట్లు ఉన్నా పర్వాలేదు, ఎంత ఎలాంటోడైనా పర్వాలేదు, వెనకాల 4 రాళ్ళు ఉంటే చాలు. ఆ రాళ్ళుతో డెప్పి పగల కొట్టేసినా పర్వాలేదు, కానీ వెనకాల 4 రాళ్ళు ఉంటే చాలు, కూతురుని తీసుకెళ్ళాడు చేతిలో పెట్టేసి నాశనం చేస్తారండి. ఇలా దేవుడు లేకపోయినా పర్వాలేదు, అన్నీ ఉండాలా. ప్రియులారా, కూతుర్లు కన్నా తల్లిదండ్రులు చెప్తున్నాను వినండి, అన్నీ లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఉంటే గనక తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టండి నీ కూతుర్ని. వాడు అంబలం ఎక్కించలేకపోయినా కనీసం పరలోకానికి మాత్రమైనా తీసుకెళ్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద బతికినంత కాలం బంగారం అంతా మీదేసేసి చివరికి బంగారం మీద నడిచే భాగ్యం లేకుండా చేస్తే ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు మీ అమ్మాయి మూతుల మీద, ముక్కుల మీద, చెవుల మీద బంగారం ఉంటే బెస్ట్ అంటారా? రేపొద్దున మీ అమ్మాయి బంగారం రోడ్ల మీద నడిస్తే బెస్ట్ అంటారా? అసలు నిజం చెప్పండి, తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? అబ్బాయి ప్రత్యేకంగా 10 కాసులు ఉందంట, అమ్మగారి దగ్గర నుంచి ఇంకో 10 కాసులు వస్తుంది, కాబట్టి పిల్లకి ఏం లోటు, ఇంకా మూతికి, ముక్కుకి, నోటికి మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం అన్ని అలంకరించేస్తాడు. అసలు పిల్లకి ఏం తక్కువ చేయడమా? పిల్ల బయటకు వచ్చిందంటే గంగిరెద్దులాగా ఉంటుంది. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇంకా అలాగుంటే చాలు, అస్సలు బయటకు అడుగెట్టక్కర్లేదంటమ్మా. పెళ్లి చేసినప్పుడు అంటారు, అమ్మా మీ అమ్మాయి అస్సలు బయటకు అడుగెట్టక్కర్లేదమ్మా. అవునంటమ్మా, అసలు బయటకు అడుగెట్టక్కర్లేదంట, ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన పని లేదంట, అందుకని చేసేస్తున్నానమ్మా అని చేసేస్తారండి. చేసేసిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ ఏమి ఇస్తారో తెలుసు లాయర్ గారికి, అమ్మాయిని బంధించేశారండి, అసలు బయటికి రానివ్వట్లేదు. అయ్యగారు మీ దగ్గరికి వచ్చేది అదే కదా, అమ్మాయిని ఇంట్లో ఖైదీగా చేసేసారు, బంధించేశారు, అసలు కాలు బయటకు రానివ్వట్లేదు, మాతో మాట్లాడనివ్వట్లేదు, అసలు బయటికి రానివ్వట్లేదు అండి. అసలు పెళ్ళి ఎలా చేసింది దేవుడు ముందు? అసలు కాలు బయటకు ఎట్టక్కర్లేదమ్మా అన్న మాట ఒప్పుకునే కదా పెళ్లి చేసింది. మరి ఇప్పుడు బయటకు ఎట్టనవ్వకపోతే మళ్ళీ కేసు ఎట్టడం ఏంటండి ఇవిడి? అమ్మా ట్యూబ్ లైట్లు ఏమైనా వెలిగినాయా? పిల్లోడికి ఏముందా అని ఆలోచించకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. వాడు ఎక్కడున్నాడు అనేది ఆలోచించండి. దేవుడికి స్తోత్రం.
వాడు దేవుడి చేతుల్లో ఉన్నవాడైతే గనక వాడి చేతుల్లో నీ కూతురుని పెట్టండి తీసుకెళ్ళి. దేవుని చేతుల్లో ఉన్న మనిషి చేతుల్లోనే మన కూతురుని పెట్టాలి, మన కొడుకుని పెట్టాలి. ఆ జ్ఞానం తెలుసుకోండి ఫస్ట్. అంతే తప్ప 10 ఎకరాలు ఉందండి, 20 ఎకరాలు ఉందండి, 3 అపార్ట్మెంట్లు ఉన్నాయండి, అసలు ఆడపిల్లలు లేరంటండి, ఆడొక్కడే కొడుకు అంటండి. ఒక్కడే కొడుకుంటే ఇంకా జాగ్రత్తగా ఆలోచించండి. అంటే అందరూ అలాగ ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ ఆలోచించమని చెప్తున్నాను. అది దేవుడికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఈవిడ సాక్ష్యం చెప్పిందండి. ఏం సాక్ష్యం చెప్పిందంటే, నిలబడి కూతురి పెళ్లి చేసేసి వచ్చి, దేవుడు ఎలా జరుగుతుందో నేను అనుకున్నాను, కానీ మళ్ళీ ఈ స్టైల్ ఉంటుంది కదా, ఎలా జరుగుతుందో నేను అనుకున్నాను, కానీ దేవుడు వెధవరాల పక్షంగా, అంటే భర్త చనిపోయాడు, వెధవరాల పక్షంగా దేవుడే వాద్యపడతాను అన్నాడు, కాబట్టి నా కూతురు పెళ్ళి ఆయనే దగ్గరుండి ఘనంగా పెళ్లి చేశాడని చెప్పింది సాక్ష్యం. అగ్ని పర్వతంలాగా అయిపోయినాను ఇక నేను. అమ్మా పెళ్ళి ఎక్కడ జరిగిందమ్మా? అదేనండి, మరి వాళ్ళ ఇష్టమే కదండి అయ్యగారు, అందుకని స్వామి ఇంట్లో ఆ గుడిలో జరిగింది. నువ్వేం చెప్పావమ్మా సాక్ష్యం? అంటే ఆ గుళ్ళో ఆ దెయ్యాల దగ్గర పరిశుద్ధుడైన దేవుడు దగ్గరుండి పంతులు గారిని పెట్టి నీ కూతురు పెళ్ళి మంత్రాలతో దేవుడు దగ్గరుండి చెమటలు పట్టేసినాయి. అప్పటికే దగ్గరుండి చేశాడా దేవుడు పెళ్ళి? దొంగ సాక్ష్యం చెప్పమాకు అలాగా. ఆ దొంగ సాక్ష్యం కాదండి. నిలువ తట్టుపిల్లగల సంఘానికని అయ్యగారికి నిలువటానికి కొన్ని చేస్తే సరిపోద్దండి. సాక్ష్యం దొంగ సాక్ష్యం కదా. విగ్రహారాధన పెళ్లి చేసింది, దేవుళ్ళు లేనోడికి పెళ్లి చేసింది, పంతులు గారిని పెట్టి మంత్రాలు చేసి విగ్రహారాధన పెళ్లి చేసి కూతురుని అట్టుపొలికెళ్ళ గుళ్ళో కట్టుకొచ్చేసి సాక్ష్యం దేవుడే దగ్గరుండి పెళ్లి చేశాడని చెప్పి సిగ్గు లేదు అసలు నీకు ముఖానికి? ఇప్పుడు ఇది వివో ఫోన్ అండి, వివో ఫోన్. యాపిల్ ఫోన్ అని చెప్పేసి నేను రాసేసి అమ్మేస్తున్నాను అనుకోండి, కంపెనీ కూడా ఏం చేస్తాడండి, నన్ను కేసీసీ లోన్ వేసాడా? ఊరుకుంటాడా? లోపటంతా వివో ఓడుతుంది లోపట, కానీ పేరేముంది? యాపిల్ అని పెట్టేశాను. ఊరుకుంటాడు కంపెనీ వాడు? నువ్వు చేసుకునే పనులన్నీ దయ్యాల పనులు చేసేసుకుని దేవుడి పేరు పెట్టేస్తే పైన ఊరుకుంటాడు ఆయన? అబ్బే ఆయన జాలి కలిగినాడు కదా. జాలి కలిగినోడే. జాలి మలుపు తిరిగే కాలం ఒకటి దగ్గర పడుతుంది, అదే యుగ సమాప్తి కాలం, కృపాకాలం, మలుపు తిరిగేటువంటి టైం. ఆ కృపాకాలం గతించిపోయేంత వరకు నువ్వు ఎన్ని సాక్ష్యాలు చెప్పినా చెల్లుద్ది. సాంప్రదాయాలు వదిలిపెట్టి బయటికి రావాలా? మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ముఖం మీద ఏలు పెట్టి మరీ చెప్తున్నాను వినండి. మీరు ఇంకా విగ్రహారాధన సంబంధమైనటువంటి బాంధవ్యాలలో, విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కడైనా జీవిస్తే గనక, మీరు రక్షణ పొంది యేసయ్యకు సొంతమైన వారైతే, దేవుడు కావాలి, దేవుని కోసం జీవించాలి. కడబోర శబ్దం మీద నాకు నిరీక్షణ ఉంది. ప్రభు రాబోతున్నాడు, నన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు, నేను వధువు సంఘములో ఉన్నాననేటువంటి సోయ, ఆ ఆలోచన గనక నీ జీవితంలో ఉంటే, ప్రతి విధమైన చీకటి విగ్రహారాధన క్రియలన్నీ కంప్లీట్గా వదిలిపెట్టేసి బయటికి రండి. ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడండి. చచ్చినా బ్రతికిన ప్రభు కోసం జీవించండి. లేదయ్యా మా ఆయన చంపేస్తాడయ్యా నేను ఎలా చేస్తానంటే, చచ్చిపో. నా ప్రసంగ సారాంశం అదే. నువ్వు వ్యాధులు వచ్చి రోగం వచ్చి చనిపోయే కన్నా మహాదేవుడైన యేసయ్య కొరకు చనిపోవటమే గొప్ప భాగ్యం. దేవుడికి స్తోత్రం. నేనేమి పొడిపొడి ప్రసంగం చేయట్లే, యేసుక్రీస్తు కోసం చచ్చిపోమని చెప్తున్నాను. అర్థమైంది మీకు? యేసయ్య కొరకు జీవించడానికి చచ్చిపో. అవసరమైతే మీ ఆయన చంపేస్తాడో చచ్చిపో, ఇంట్లో చంపేస్తాడో చచ్చిపో, నీ కులస్తులు చంపేస్తారో చచ్చిపో. నువ్వు ఒక విగ్రహారాధన చేసుకుంటూ దేవుడికి వ్యతిరేకంగా భూమి మీద బతికే కన్నా నువ్వు దేవుని బిడ్డగా చచ్చిపోవటమే పరలోకానికి మహా సంతోషం. దేవుడికి స్తోత్రం.
విగ్రహారాధనలో నాటకాల జీవితాలు బతికి నరకానికి పోయే కన్నా మహిమ కలిగిన దేవుని కొరకు నీతి నిమిత్తం హింసించబడి చనిపోతే నువ్వు ధన్యుడు అంతే. దేవుడికి స్తోత్రం. సరే, అబ్రహాము జీవితంలో దేవుడికి నచ్చింది ఏంటంటే దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాడండి. కొంచెం ముందుకెళ్ళాడు. పిల్లలు లేరు, భార్య అంది నేనే మీకు ఇంకో పెళ్లి చేస్తాను, నాకు పిల్లలు కావాలి. పిచ్చిది కాకపోతే ఆయనకి ఇంకో పెళ్లి చేస్తే ఈవిడి పిల్లోడు ఎలాగవుతాడు చెప్పండి? పిచ్చి. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. పెళ్లి చేసేసింది. పెళ్లి చేసిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఒక కొడుకు పుట్టిన తర్వాత శారమ్మకి దేవుడు దర్శించాడు. ఆవిడకు కూడా ఒక కొడుకు పుట్టాడు. ఒకడి పేరు ఇస్మాయేలు, మరొకటి పేరు ఇస్సాకు. ఈ ఇస్మాయిల్ ఏం చేశాడంటే ఇస్సాకు ముక్కట్టు గిల్లాడంట. ముక్కట్టు గిల్లగాని వీడు కేరం అన్నాడంట. ఒకేసారి గారం ఎక్కువ కదండి, అందుకు కేరం అన్నాడు అనమాట. ఇంట్లో కేరం అనేసరికి శారం వచ్చేసింది, ఉగ్ర రూపం దాల్చేసింది. అబ్రాహాముతో అంటుంది వీడు తాగి వేరలేదు ఇక్కడ ఇంట్లో. అసలు తెచ్చిపెట్టింది ఎవరు? తెచ్చిపెట్టింది ఎవరు? ఇప్పుడు ఏమంటుంది? వీడుంటాకి ఇరలేదు ఇంట్లో. అబ్రాహామేమో అమ్మో నా పెద్ద కొడుకు మమకారం పెట్టుకుని ఉన్నాడు, వీడుంటాకి ఇరలేదు ఇంట్లో అంది. మరి ఎవరికి చెప్పుకుంటాడు ఈ బాధల్ని? దేవుడికి చెప్పుకోవాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడా నాయనా ఇంట్లో గందరగోళం అంతా నువ్వు చూస్తున్నావు నాయన, నీకు మరుగైంది ఏముంది నాయన? మా ఆవిడ మా పెద్దోడు ఇంట్లో ఉంటాకి వీలు లేదంటది నాయన, నువ్వే మా ఆవిడతో మాట్లాడి దీనికి పరిష్కారం చేసి గందరగోళం తగ్గించు నాయన అని ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రామా మీ ఆవిడ ఏం చెప్తే అది చేయను అన్నాడు ఆయన. నాయనా మా ఆవిడ ఏం చెప్తే అది చేయమంటున్నావు నాయన, మా ఆవిడ ఏమో బయటికి గింటేమంటుంది నాయన అంటే, అయితే బయటికి గింటే అన్నాడు దేవుడు. అసలు దేవుడు వేరా అని తిరిగి ప్రశ్న వేయలేదు. ఇంకా ఏం మాట్లాడకుండా మారు మాట్లాడకుండా గుండెలు చేత్తో పట్టుకుని వాటర్ బాటిల్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోరా నాయన అని చెప్పి వాళ్ళ అమ్మనే వాడిని బయటికి పంపేశాడు. దేవుడు అడగటమే తరువాయి. దేవుని కన్నా ఎక్కువగా ఇష్మాయిల్ను కూడా ప్రేమించలేదు. దేవుడికి స్తోత్రం. దేశాన్ని ఎక్కువ ప్రేమించలేదు దేవుడి కన్నా, బంధువులను ఎక్కువగా ప్రేమించలేదు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఒక మాట చెప్పడం మర్చాను. ఇది దేవుడు మనల్ని పరిశోధనలు చేసే టైం. మనము జూన్ నెలలో లేము, మార్చి నెలలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడున్నాం మనం? జూన్ నెలకి మార్చి నెలకి తేడా ఏంటండి? జూన్ నెలలో స్కూల్ రీఓపెనింగ్ అయ్యే టైము, పుస్తకాలన్నీ కొనుక్కొని చదువుకు రెడీ అవుతాడు. మార్చి నెల ఏంటండి? చదువు పూర్తయిపోద్ది, ఎండింగ్ టైము, పరీక్షలు రాయడానికి సిద్ధపడతాడు. అర్థమైందా? జూన్ నెల అంటే వాడికి ఏం కావాలా అవన్నీ సమకూర్చి పెట్టి టైం. సైకిల్ కావాలా, బ్యాగ్ కావాలా, బంతి కావాలా, బట్టలు కావాలా, ఏం కావాలంటే అది సమకూర్చే టైం. అన్ని కొనిచ్చేస్తాడు. మార్చి వచ్చిన తర్వాత వాడి దగ్గర నుంచి ఫలితం ఆశిస్తాడు తండ్రి. మనందరి జీవితంలో జూన్ నెల వెళ్ళిపోయింది. నీకేం కావాలో దేవుడు అవన్నీ సమకూర్చాడు. నీకైనా నువ్వు అడిగినవన్నీ దేవుడు చేశాడు. హల్లెలూయా. నువ్వు అడిగినవన్నీ దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు కోరిందంతా చేశాడు, నువ్వు అడిగిందల్లా దేవుడు జరిగించేశాడు. ఇప్పుడు నిన్ను మార్చి నెలలోకి తీసుకొచ్చాడు. నీ దగ్గర నుంచి దేవుడు ఇప్పుడు ఒకటి ఆశిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన నీకు ఎగ్జామ్ పెట్టేటువంటి టైంలోకి వచ్చావు. ఆ ఎగ్జామ్లో నువ్వు మంచి మార్కులు సంపాదించాలంటే మార్చి నెలలో మార్కులు ఎవరికి వస్తాయి చెప్పండి? ఎక్కువ సంవత్సరం అంతా బాగా చదివినోడికి వస్తాయి. అసలు అట్లలాగే పుస్తకాల్లాగే ఉన్నాయనుకోండి, ఆడికి మార్చి నెల ఎలా ఉంటుందండి? చెమటలు పట్టేసి నోటు అంట ఊపిరి రాదండి, ఇంకా మాట రాదండి ఆడికి. చాలా మంది జీవితాల్లో దేవుడు ఏదైనా ఒక చిన్న పరీక్ష పెట్టేసరికి పిల్టీ మొగ్గలేస్తున్నారండి చాలా మంది. ఏం చేశాడు దేవుడు మమ్మల్ని? ఎందుకు రావాలంటారు? సింపుల్ గా చిన్న విషయానికి దేవుడిని వదిలేస్తాం. కానీ ఇక్కడ అబ్రాము ఇష్మాయేలుని పంపించేయమన్నప్పుడు పంపించేశాడు. దేవుని కన్నా దేశాన్ని ప్రేమించలేదు, దేవుని కన్నా బంధువుల్ని ప్రేమించలేదు, దేవుని కన్నా తన బిడ్డను కూడా ఎక్కువ ప్రేమించలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
బంధువులను ఎక్కువ ప్రేమించలేదు అన్నాను కదండి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకొని ముందుకెళ్ళిపోదాం. ఆదివారమే మీ బంధువుల్లో ఒక పెళ్లి మొదలైందనుకోండి. ఆ రోజే పెట్టారు పెళ్లి. మరి అంతే కదా! దేవుడి పరీక్ష అంటే ఎలాగుంటది? మరిప్పుడు ఆదివారం పెళ్లి పెట్టినప్పుడు నువ్వు ప్రార్థనకొస్తావా? పెళ్ళికెళ్తావా? నేను అలాగడిగితే ఏమంటారంటే, ప్రార్థనకొస్తామండి అని అంటారు. నాయన నువ్వన్నా అర్థం చేసుకుంటావు చెప్తే అమ్మగారైనా అర్థం చేసుకుంటారు గానీ, ఆవిడ అసలు అర్థం చేసుకోదు నాయన లేనిపోయిన నిందేహద్దు నా మీద. ఆ నిందేస్తే నీకు నష్టమేమొచ్చింది? ఆవిడ నింద మాత్రమే ఏస్తది. దేవుడైతే అగ్నిలో పడేస్తాడు పట్టుకెళ్ళి. నీకు ఇది బెస్టా? అది బెస్టా? నింద మోయటం బెస్టా? యుగయుగాలు అగ్నిలో ఉండటం బెస్టా? అంతే కదమ్మా! అబ్రాహాము జీవితంలో నేర్చుకునేదదే. దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించలేదు. దేవుడికి స్తోత్రం. ఆదివారం వచ్చేసరికి అబ్రాహాం గారింటికి ఏ బంధువు వచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆదివారం అబ్రాహాం గారు ఆరాధనకెళ్ళిపోతారు. పొరపాటున అబ్రాహాం గారి ఇంటికి వెళ్ళామంటే ఎవరు ఉండరన్న సంగతి తెలుసు. ఒకవేళ ఆదివారం అబ్రాహాం గారింటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళను కూడా లేపుకెళ్ళిపోయేవాడంట ప్రార్థనకి. రండి 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 దేవుడి సన్నిధిలోకి వెళదాం. ఆయన మాట్లాడితే మన బ్రతుకులు ఎలాగుంటాయి తెలుసా? రండి సరైన సమయానికి దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చాడు ఆదివారం. రండి అని చెప్పి వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయి దేవుడి సన్నిధిలో కూర్చోబెడితే వాళ్ళు ఏమనుకున్నవారంట తెలుసా? ఈసారి గనక అబ్రాహాం గారి దగ్గరికి వస్తే ఆదివారం పొరపాటున రాకూడదు. ఒకవేళ వాళ్ళు అబ్రాహాము గారితో పాటు చర్చికి వెళ్ళేటట్టుగా ఉంటేనే ఆ రోజు వస్తారు అబ్రాహాం గారి ఇంటికి. లేకపోతే అబ్రాహాం గారి ఇంటికి పొరపాటున మనం కూడా అలా చేసామనుకోండి, పొరపాటున ఆదివారం బంధువులన్న వాళ్ళు, రామ్ బంధువులన్న వాళ్ళు ఎవ్వరు కూడా రారు. బంధువులైతే వస్తారు, రామ్ బంధువులైతే రారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనం ఈ చిట్కా వాడాలి తప్ప, అయ్య బాబు రాక రాక సంవత్సరానికి ఓసారి వచ్చారు కదంట అని చెప్పి, మనం ప్రార్థన మానేసి కూర్చున్నాం అనుకో, అయ్య బాబు మేమంటే ఎంత ప్రేమ, మేము వస్తే దేవుడినే వదిలిపెట్టేస్తుంది ఈ అమ్మ అనుకుని మళ్ళీ ఆదివారం వస్తారండి ఆళ్ళు. అమ్మా కాస్త మెలుకువలోకి రండి. దేవుని కన్నా బంధువులకు ప్రాధాన్యత ఇవ్వకండి ఎక్కువ. దేవుడికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! హల్లెలూయా! 20,00,000 బంగళా కట్టారనుకోండి. బంధువులందరిని పిలుస్తారు. ఆడపడుచులను పిలుస్తారు. సంఘస్థులను పిలుస్తారు. పాస్టర్ గారిని పిలుస్తారు. పాస్టరమ్మ గారిని పిలుస్తారు. సంఘస్థులందరూ ప్రతి గదిలోకెళ్ళి హల్లెలూయా! దేవుడికి స్తోత్రం. సిస్టర్ మీకెంత మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు. దేవుడికే మహిమ కలుగును గాక అని సంఘమంతా స్తోత్రాలు చెప్తా ఉంటారు పళ్ళన్నీ బయటెట్టుకుని. అయ్యగారేమో ప్రతి పనిముట్టు మీద చెయ్యేసి దేవునికి స్తోత్రం. మంచి ఇల్లు ఇచ్చే ప్రభా నీ దోసరాలకి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్పి ఇల్లంతా తిరిగేసేసి ఆనందంగా స్తోత్రాలు చెప్పి ఆనందంతో ఆ! ప్రార్థన చేసేసి సంఘానికి చిన్న అట్టుపండో, ఇంత లడ్డూ ఇచ్చేత్తే అది పట్టుకుని ఆనందంగా వెళ్ళిపోతారండి ఆళ్ళు. కదా! పాస్టర్ గారు ప్రార్థన చేసినందుకు ఆయన కానుకిచ్చేస్తే స్తోత్రం చెప్పుకుంటూ ఆయన సంతోషంగా వెళ్ళిపోతాడు. కానీ మీ బంధువులుంటారే, మీరింత ఆనందంగా ఉంటే మొఖం అటు ఇటు కూర్చుంటారండి. వాళ్ళని బలవంతంగా పిన్ని గారు రండి బెడ్‌రూమ్ చూద్దురు గాని రండి. రండి బాత్రూమ్ చూద్దురు గాని రండి. రండి వంటగది చూద్దురు గాని రండి అని బలవంతంగా బలి పశువుని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళాలి ప్రతి గదిలోకి. అవునా? కాదా? ఆ! ఇక్కడ అందరూ చేసినోళ్ళం అలాగా. అవన్నీ చూసేసిన తర్వాత ఇలా ఎట్టుకుంటది మొఖం. ఏంటి ఈవిడ ఇలా పెట్టుకుందని చెప్పి మొత్తం పట్టు చీర, మామూలు చీర కాదు పట్టు చీర, పట్టు చీర పట్టుకొచ్చి ఈవిడకి పెడితే, "ఆ! పెట్టిందిలే చీర" అంటదెళ్ళిన తర్వాత. సంఘానికేమిచ్చావు? అసలు పునాదేసినప్పటి నుంచి ఫినిషింగ్ చేసేదాకా కన్నీరు గార్చి ప్రార్థన చేసిందెవరు? సంఘము, పాస్టర్ గారు. అలాంటి సంఘానికి, పాస్టర్ గారికి ఏం పెట్టావు? లడ్డెట్టావు. నువ్వు పునాదేసిన దగ్గర నుంచి ఆస్తికి సంతకం పెడతాక ఏడిసి, నువ్వు ఇల్లు మొదలుపెట్టింది ముగించేంత వరకు ఏడిసి గగ్గోలు పెట్టిందెవరు? బంధువులు. వాళ్ళకేం పెట్టావు? అసలు ఏమిచ్చి కొడితే జ్ఞానం వత్తది చెప్పండి మనల్ని? ఆత్మీయులకు నువ్విచ్చిన స్థానమేంటి? బంధువులకిచ్చిన స్థానమేంటి? ఎవరెక్కువండి నాకర్థం కాదు. నువ్వు యేసు రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డావో నీ సంఘమే నీకు బంధువులు, నీ సంఘమే నీకు ఆత్మీయులు, నీ సంఘమే నీ తోబుట్టువులు. హల్లెలూయా! ఆ మనస్తత్వం కలిగి ఉండాలి నీ జీవితంలో నీవు. సరే
ఒక పేజీ ముందుకు వెళ్ళిన తర్వాత 22 అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రాహాముతో. అబ్రామా, నీకు ఒక్కగానొక్క కొడుకున్నాడే, అతగాడిని తీసుకుని వెళ్ళి నేను నీకు చూపించేటువంటి దేశంలో పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించాలి. నాయన, దేశాన్ని వదిలేమన్నా వదిలేశాను బాబయ్య, బంధువులను వదిలేయమన్నా వదిలేశాను బాబయ్య, తండ్రి ఇంటిని వదిలేయమన్నా వదిలేశాను బాబయ్య, కొడుకుని పంపేమన్నా పంపేశాను, ఇంకా మిగిలినోడు ఒక్కడే కదా, అసలు నువ్వు దేవుడివేనా? ఇలాంటి ప్రశ్నలు ఏమన్నా వేశాడండి? అస్సలు మారు మాట్లాడలేదు. ఎస్, వెంటనే కట్టెలు తీసుకున్నాడు, నుప్పు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, బిడ్డను తీసుకున్నాడు, దేవుడు చెప్పే పర్వతం మీదకు బయలుదేరాడండి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము యొక్క విధేయతను చూసి పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా సిగ్గుపడుతున్నారట. ఎందుకంటే పరలోకంలో కొంతమంది దేవదూతలు అవిధేయత చూపించి త్రోసివేయబడ్డారు. కానీ అబ్రహాము దేవుడి మాటకు చూపిస్తున్న విధేయత చూడండి. ఏమంటే ఇక్కడ ఒక మాట చెప్పనా? దేవుడు అబ్రహాముకు పరిచయమైన స్టార్టింగ్ నుంచి అబ్రహాము దేవుడి దగ్గర నుంచి అందుకుంటూ వచ్చాడా, అర్పించుకుంటూ వచ్చాడా? అమ్మా, ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి రాగానే ఏం ఆశపడతాం? అందుకోవాలనుకుంటామా, అర్పించాలనుకుంటామా? అదండి అబ్రహాముకి మనకు తేడా. మీరు వాక్యం పరిశీలన చేసుకోండి. అర్పించుకుంటూ వచ్చాడే తప్ప అబ్రాము అందుకుంటూ మాత్రం ఏమిచ్చాడండి దేవుడు అబ్రాముకి? ఏమిచ్చాడని అబ్రాము అడగలేదు, అది కావాలని కూడా ఏది అడగలేదు. ఇస్సాకు కావాలని కూడా అడగలే, అర్పించుకుంటూ వచ్చాడు. దేశం అర్పించాడు, బంధువులు అర్పించాడు, తండ్రి ఇంటిని అర్పించాడు, పెద్ద కొడుకుని అర్పించాడు. చివరికి ఒక్క కొడుకు, చిన్న కొడుకు ప్రేమించినటువంటి ఇస్సాకును అడిగినప్పుడు అది కూడా అర్పించడానికి అవలేలగా ఎక్కేస్తున్నాడండి పర్వతం మీదకి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత పనోళ్ళు అన్నాడు, మీరు ఇక్కడ ఉండండి, నేను మా అబ్బాయి వెళ్ళి అర్పణ అర్పించి వస్తాం, ఇక్కడ ఉండండి అని బాబునొక్కడిని తీసుకుని బయలుదేరాడండి. అసలు వాస్తవంగా ఆ ప్లేసులో మనం ఎవరమైనా ఉంటే ఏమంటాం తెలుసా? ఒరే బాబా, నా చేతులతో నేను ఈ పని చేయలేను, నేను ఈ కొండ దగ్గర పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు వెళ్ళి ఈ బిడ్డను అర్పించేయండి రా. నా కన్న కొడుకుని నా చేతులతో నేను అర్పించలేను. దహన బలి అంటే అప్పుడు మనకులాగా 10 రూపాయలకు సందేశం వచ్చేసేది కాదండి. అక్కడ కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పండుకోబెట్టి కత్తితో నరికి నొప్పులతో అర్పించేయాలి. దహన బలి అంటే అది. నేను ఆ పని చేయలేనయ్యా అని అనాలి. కానీ అలాగనలే, నేనే వెళ్తాను. దేవుడికి స్తోత్రం. యాక్షన్ చేయడానికి వెళ్తున్నాడు అండి పర్వతం మీదకి. అమ్మా, యాక్షన్ చేయడానికి వెళ్తున్నాడా? నేను అక్కడికి వెళ్తాను, కాళ్ళు చేతులు కట్టి పడుకోబెడతాను, కత్తి పైకెత్తుతాను, యాక్షన్ అని నేను అనగానే ఆగు అని అంటాడు దేవుడు. ఇవన్నీ ముందు రిహర్సల్ చేసుకుని వెళ్ళాడండి. తెలుసు అతనికి యథార్థమైన ఆరాధన చేయడానికి బయలుదేరాడు. ప్రైజ్ ద లార్డ్. నాటకం ఆడడానికి బయలుదేరలే పర్వతం మీదకి, యాక్షన్ చేయడానికి రాలే. ఆత్మతో, సత్యముతో, యథార్థమైన హృదయముతో దేవునికి అర్పణ అర్పించడానికి వెళ్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనము ఈ పర్వతం మీదకి వచ్చేటప్పుడు అండి, ఏ పర్వతము? సంఘము అనే పర్వతం. సంఘం అనేది పర్వతం లాంటిది, గుయ్యి లాంటిది కాదు. ఉన్నతమైనది. పర్వతం అంటే ఉన్నతమైంది. సంఘంలో ఉన్నతమైన అనుభవాలు కలిగి ఉండాలి. పర్వతం ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది తప్ప కచడాతో నిండిపోయి ఉండదు. గొయ్యి అయితే కచడాతో నిండిపోయి ఉంటది. పర్వతం అయితే ఫ్రెష్గా ఉంటుంది, తాజాగా ఉంటది. పర్వతం చెత్తా చెదారం వర్షంలో కొట్టుకొచ్చేద్దంతా. పర్వతం ఎత్తుగా ఉంటది, ఫ్రెష్గా ఉంటది, తాజాగా ఉంటది. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుని సంఘం ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. లోకంలో చెత్త అంతా ఇక్కడికి పేరుకుపోకూడదు. ఈరోజు పర్వతంలాగా ఉండవలసిన సంఘాలు గొయ్యిలైపోయాయి. కారణం ఏంటంటే చెత్త రాజకీయం అంతా చర్చలోకి వచ్చేది. కొంపలో జరిగే గొడవలన్నీ చర్చలోకి వస్తుంది. ఇంట్లో అత్తాకోడలు కొట్టేసుకుంటే అక్కడ తేల్చుకోనండి వాళ్ళు.
ఇక్కడికి వస్తారు అమ్మగారి దగ్గరికి, అయ్యగారి దగ్గరికి. మీరు తేల్చండి ఇక్కడ అంటారు. తేల్చను అంటే ఎలా తీరుస్తారు చెప్పండి ఇక్కడ? కలవద్దంటే కప్ప కోపం ఏదో అంటాం కదా సామెత. కొట్టొద్దంటే, కరవద్దంటే కప్ప కోపం, కరవమంటే కరవద్దంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం. అర్థమైందా? చెత్త రాకూడదు పర్వతం మీదకి. పర్వతం మీద చెత్త రాదు, గొయ్యి అయితే వస్తుంది అక్కడ. చూపించే పర్వతం మీదకి వెళ్తున్నాడు. దారిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అంటున్నాడు, డాడీ కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తుంది. మరి బలి పశువేది? ఎవరు అడిగారు ఆ మాట? ఇస్సాకే అడిగాడు. ఒక్క 10 నిమిషాల్లో దహన బలిగా అర్పించబడుతున్నటువంటి వాడే అడుగుతున్నాడండి. అప్పుడు అబ్రహాం ఏమనాలి అసలు? ఒక్కసారిగా మీద పడిపోయిండు అని అనాలా వద్దా? దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైన పరిస్థితి అబ్రాహాము జీవితంలో వచ్చినా అసలు ఏమాత్రం చెక్కు చెదరకుండా అంటాడు, దేవుడు చూసుకుంటాడు అబ్బాయి. ప్రైజ్ ది లార్డ్. సేమ్ అదే ప్రశ్న ఎదురైంది నా జీవితంలో. అదే ప్రశ్న ఎదురైంది. 2004 సంవత్సరంలో నాకు వివాహం అయింది. 2005లో ఒకడు పుట్టాడు, 2007లో ఒకడు పుట్టాడు. ఒకడు 17 సంవత్సరాలు, ఒకడు 19 సంవత్సరాలు. ఒకడు ఇంజనీరింగ్ దగ్గరికి వచ్చాడు, ఒకడు నీట్ కోచింగ్ తీసుకుని మెడిసిన్ చదవడానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. 2024 సంవత్సరంలో ఒడిస్సా వెళ్ళాం మిషన్ పరిచర్యకి. మేము ఒడిస్సా రాష్ట్రంలో మిషనరీ పరిచర్యకి వెళ్ళడం అనేది ఒకడు 17, అవతలోడికి 17, యువతలోడికేమో 19 సంవత్సరాలు. ఒడిస్సా రాష్ట్రానికి వెళ్తున్నాం. ఒడిస్సాలో ట్రైబల్ ఏరియాలో మిషనరీ పరిచర్య చేయడం అనేది దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, భాగ్యం. అమ్మా మీరు నన్ను చూడండి, తర్వాత చూద్దరు కానీ. మిషనరీ పరిచర్య చేయడం అనేది దేవుడు మాకు ఇచ్చిన దర్శనం అన్నమాట. ఈ మిషనరీ పరిచర్యలో పిల్లలు అన్నారు, మేము కూడా మిషనరీ పరిచర్యకు వస్తాం డాడీ. మేము మళ్ళా కాలేజీకి వెళ్ళిపోతాం, 6-7 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు కదా, అది మిషనరీ పరిచర్య ఒడిస్సాలో. కాబట్టి మేము కూడా మిషనరీ పరిచర్యకు వస్తామని చెప్పేసి అని అన్నారు. సరే నేను కాలేజీకి వెళ్ళిపోయే ముందు ఎందుకు లేరా అన్నాను. లేదు డాడీ వస్తామని గట్టిగా మారం చేశారు. సరే అని చెప్పి వాళ్ళని కూడా మిషన్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళాం. 2024 సంవత్సరం ఆగస్టు నెలలో మిషన్ పరిచర్యకి వెళ్ళాం ఒడిస్సా. దాదాపు 30-40 గ్రామాలు తిరిగాం. అలాగే వాళ్ళకి బట్టలు పంచుతూ, మెడికల్ క్యాంపులు పెడుతూ, వాళ్ళకి సువార్తను చెబుతూ ఇలా 30-40 గ్రామాలు తిరిగాం. ఎక్కడికి వెళితే అక్కడే పండుకునే వాళ్ళం, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళేవాళ్ళు. ఇది మిషనరీ పరిచర్య. సరే ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత నేను కాకినాడ మీటింగ్స్కి వచ్చాను. నాకు నెమ్మదిగా జ్వరం వచ్చింది. మామూలుగా జ్వరం వచ్చింది కదా అనుకున్నాను. బాగా కూర్చోలేని పరిస్థితి వస్తే సరే కూర్చుని వాకింగ్ చెప్పాను నిలబడలేక. బాగా ఇబ్బందిగా ఉంది. అమలాపురం వెళ్ళాలి ఇక్కడి నుంచి సువర్ణమ్మ గారి మీటింగ్స్కి. క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయి డాక్టర్ చూపిస్తే డాక్టర్ అన్నాడు, కొంచెం డెంగ్యూ ఫీవర్ లాగా ఉందండి, హాస్పిటల్లో 2 రోజులు ఉంటే బాగుంటుంది అన్నారు. సరే అని చెప్పేసి ఇక హాస్పిటల్కి వెళ్ళాం. పిల్లలకి అప్పుడు ఏమి లే, బాగానే ఉన్నారు వాళ్ళు. సరే పిల్లలిద్దరిని వేరే చోట పెట్టి బ్రదర్ ఇంటి దగ్గర నేను నా భార్య హాస్పిటల్లో ఉన్నాం. 2 రోజులు పోయిన తర్వాత నాకు చాలా సివియర్ అయిపోయింది. ప్లేట్లెట్స్ 25,000కి పడిపోయాయి. చాలా సివియర్ అయిపోయింది. లివర్ కంప్లైంట్ ఉన్నట్టుందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పాడు. వీళ్ళు కంగారు పడుతున్నారు. 3 రోజులు అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి కూడా జ్వరాలు వచ్చాయి నెమ్మదిగా. జ్వరాలు వస్తే మామూలు జ్వరం వచ్చింది కదా అని ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి నా పక్కనే పండుకోబెట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారు. 3 రోజుల తర్వాత నేను కొంచెం కళ్ళు తెరిచి అటు ఇటు నడుస్తున్నాను, నెమ్మదిగా నడుస్తున్నాను. అప్పటికే పిల్లలిద్దరికి కూడా సివియర్ జ్వరం, వామిటింగ్స్ చాలా సివియర్‌గా ఉంది. వాళ్ళ కేస్ షీట్ చూసాను నేను వెళ్ళి. చూస్తే 25,000 ప్లేట్లెట్స్ పడిపోయాయి. వాళ్ళకి అప్పటికే మలేరియా ఫీవర్ అనేది మొత్తం వాళ్ళ బాడీ అంతా పట్టేసింది. ఆ టెస్ట్‌లో తెలియలే. సరే ఆ తర్వాత అక్కడి నుంచి చిన్న బాబుకి సివియర్ అయిపోయేసరికి అక్కడి నుంచి గబగబా త్వరగా రాజమండ్రి షిఫ్ట్ చేశారు అక్కడి నుంచి. రాజమండ్రి షిఫ్ట్ చేయగానే చిన్న బాబుని ఒక ఐసీయూలో పెట్టారు. నన్ను ఒక ఐసీయూలో, పెద్దోడిని ఒక ఐసీయూలో పెట్టారు.
సరే నేను చిన్నబాబు దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి ప్రార్థన చేసి డాక్టర్తో మాట్లాడి మీరు ట్రీట్మెంట్ చేయండి, దేవుడు కార్యం చేస్తాడులే అని చెప్పి అన్నాను. నన్ను కూడా ఒక ఐసీయూలో జాయిన్ చేశారు. డాక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు అడిగేవాడిని నేను, చిన్నబాబు ఎట్లాగున్నాడండి అని. పర్లేదు పాస్టర్ గారు, చూద్దాం చూద్దాం అనేవారు. సరే మరలా రెండోసారి వచ్చినప్పుడు, మూడోసారి వచ్చినప్పుడు అడిగాను, చిన్నబాబు ఎట్లాగున్నాడండి. అన్నీ మన చేతిలో ఉండవు కదా పాస్టర్ గారు, పెద్ద బాబునైనా ప్రయత్నం చేద్దామన్నాడు. అప్పుడు నాకు వస్తూ ఆందోళన కలిగింది. ఆ రాత్రి 10 గంటలకి వేరే డాక్టర్ అన్న దగ్గరికి వచ్చి, మీ అబ్బాయిని విజయవాడ షిఫ్ట్ చేశారండి వేరే ట్రీట్మెంట్ కోసం, మెరుగైన వైద్యం కోసం అని చెప్పి అన్నారు. సరే డాక్టర్లు అబద్ధం ఆడరు కదా అని అనుకున్నాను. సరే ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నా ప్రక్కనే 2 బెడ్ల ప్రక్కనే పెద్ద బాబు ఉన్నాడు. వాడికి అన్ని ట్రీట్మెంట్ చేశారు, స్టెరాయిడ్స్ వాడేశారు, బ్లడ్ డయాలసిస్ చేశారు, చాలా ట్రీట్మెంట్లు చేశారు. వాడిని అట్లా పండుకోబెట్టి ఉంచారు. అప్పుడు నాకు చెప్పట్లేదు, ఇంకా వీడికి కూడా అలాగే ఉంది, తమ్ముడు వరుసలోనే చనిపోతాడని నాకు చెప్పలే. నాకు పల్స్ అప్ అండ్ డౌన్‌లో ఉంది. సరే ఉదయం అయిన తర్వాత పాస్టర్ గారు వచ్చారు. నా దగ్గరికి వచ్చి ఐసీయూలో నుంచి నన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. నేను అన్నాను, విజయవాడ వెళ్దామండి, బాబు విజయవాడలో ఉన్నాడు కదా అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్దాం పాస్టర్ గారు అన్నారు. నాకు చెప్పట్లే. సరే ఊరు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు కారు ఆపి చెప్పారు. పాస్టర్ గారు అన్నారు, ధైర్యంగా ఉండండి, చిన్నబాబు ప్రభు పిలుపు అందుకుని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాడు అని చెప్పారు. సరే నాకు ఒక్కసారి ఊపిరి బిగబట్టినట్లుగా అయింది. మరలా తేరుకున్నాను. గొగ్గలు పెట్టలేదు, ఏడవలేదు. నాకు అర్థమైంది. ఒక్కటి మాత్రం గమనించాను, దేవుడు ఆయన కంట్రోల్‌లోకి నన్ను తీసుకున్నాడన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా గ్రహించాను కారులో. సరే వెంటనే అన్నాను, పాస్టర్ గారు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారండి? అన్ని ఏర్పాట్లు చేశారండి, మీరొచ్చి చూసిన తర్వాత తీసుకొని వెళ్ళి బాబుని కార్యక్రమం చేస్తాం. వాడు పెద్దోడండి వాడు. కిందున్నవాడు చిన్నోడనమాట. అన్ని ఏర్పాట్లు చేశారు, మీరొచ్చి చూసిన తర్వాత తీసుకువెళ్ళిపోతారండి. నేనన్నాను, అలా కాదండి, వాడు దేవుడిని ఆరాధించేవాడు. చిన్నోడు మంచి కీబోర్డ్ ప్లేయర్ అండి వాడు. దేవుడిని ఆరాధించేవాడు. 17 సంవత్సరాలు. మంచి కీబోర్డ్ ప్లేయర్ వాడు. మల్టీ టాలెంట్ కలిగిన పర్సను. దేవుడిని ఆరాధించేవాడు కాబట్టి, వాయిద్యాలు పెట్టి ప్రభువుని ఆరాధిస్తూ ఉండమనండి ఇంటి దగ్గర. ఒక గంభీరమైనటువంటి ఆరాధన జరుగుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నప్పుడే నేనొచ్చి వాడిని చూస్తాను. కారు ఆపేయండి ఇక్కడ అన్నా. ఊరు చివర కారు ఆపేశారు. గబగబా సౌండ్ ఏర్పాటు చేసి వాయిద్యాలు పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. జనం విచిత్రంగా చూస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఆరాధన అనుకున్నట్టుగా. అందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా అప్పుడు ఇంటికొచ్చాను. కారులో నేను దిగాను. వందల మంది ప్రజలున్నారు. చాలా ఉత్కంఠంగా చూస్తున్నారు, పాస్టర్ గారు ఏమైపోతారో. చిన్నోడంటే పాస్టర్ గారికి చాలా ప్రేమ, ప్రాణం. ఏమైపోతారో. పెద్దోడేమో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్నోడు చనిపోయాడు. ఇప్పుడు ఏమవుతారో పాస్టర్ గారు అని చెప్పి అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు. ఎందుకంటే ఒక్క వారం రోజుల్లోనే సుడిగాలు తిరిగినట్లుగా తిరిగిపోయింది వ్యవహారం అంతా. కానీ నాకు అర్థమైంది, దేవుడు ఏదో ఒక పాఠం నేర్పుతున్నాడు. నా దగ్గర నుంచి దేవుడు ఈ సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడని నాకు అర్థమైపోయింది. పరిశుద్ధాత్ముడు ఆయన కంట్రోల్‌లో తీసుకున్నాడని నాకు అర్థమైపోయింది. అస్సలు రాయిలాగా నిలబడి ఉన్నాను. సరే అక్కడికొచ్చాను. బాబుని అక్కడ పండుకోబెట్టారు బాక్స్‌లో. నేను అక్కడికొచ్చి వాడి మీద పడి పెద్ద పెద్ద కేకలేసి గందరగోళం ఏం చేయలే. నేను అక్కడికొచ్చి నిలబడ్డాను. నన్ను చూసి నా భార్య ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకొని ఏడుస్తుంది. ధైర్యంగా ఉండు, కంగారు పడకు. ఈ టైం కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనం సమాజానికి ఇవ్వాల్సిన సందేశం ఉంది. నువ్వు తొందరపడకన్నాను. అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. మైక్ ఒకసారి ఇవ్వండి అన్నాను. మైక్ తీసుకున్నాను. ఏమంతటి భక్తుడిని కాదు నేను. ఆయన పేరు పలకడానికి కూడా నేను యోగ్యుడిని కాదు. అయినప్పటికీ 17 సంవత్సరాలు బిడ్డను పెంచడానికి, చదివించడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఉపయోగించే పాత్రగా చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. తల్లిదండ్రులంగా మేమిద్దరం బిడ్డలను 17 సంవత్సరాలు, 19 సంవత్సరాలు నమ్మకంగా పెంచాం. నమ్మకమైన తల్లిదండ్రులంగా దేవుడి సన్నిధిలో నిలబడ్డాం ఈరోజు మేము. వారికి 17 సంవత్సరాలు, 19 సంవత్సరాలు వచ్చాయి గానీ, ఇప్పటికింకా వాళ్ళకి ఒక్క సెల్ ఫోన్ కూడా కొనలే. వాళ్ళు సెల్ ఫోన్ చూడాలన్నా సిస్టంలో చూడాలి. ఒకవేళ సెల్ ఫోన్ వాడాలంటే వాళ్ళ మమ్మీ ఫోన్ వాడాలి, నా ఫోన్ వాడాలి తప్ప వాళ్ళకంటూ సెల్ ఫోన్ ఇప్పటి వరకు మేము కొనలే. ఈ మాటలు చెప్పాను మైకులో ఆ రోజు. నమ్మకంగా పెంచాం పిల్లల్ని. తల్లిదండ్రులుగా నమ్మకమైన వాళ్ళం మేము. యథార్థంగా బిడ్డల్ని పెంచాము.
14 సంవత్సరాల్లోనే వాడు మారు మనసు పొంది బాప్తీసం పొంది ప్రభువుని అంగీకరించాడు. దేవుని కోసం జీవించాడు. 17 సంవత్సరాల వరకు దేవుని సేవలో నాతో సమానంగా నలిగిపోయి పరిచర్య చేశాడు వాడు. ఆదివారం 3 ఆరాధనలో ఉదయకాలం 5 గంటలకు లేచి సాయంకాలం 3 గంటల వరకు 3 ఆరాధనలో వాయిద్యం వాయించేవాడు. పాటల మట్టుకే కాదు, నేను వాక్యం చెప్తున్నంత సేపు బ్యాక్గ్రౌండ్ పట్టుకుంటూ ఉండేవాడు. అలాగా నా ఏళ్ళు బైబిల్ మీద ఉండేవాడు, ఏళ్ళు మాత్రం కీబోర్డ్ మీద ఉండేవా. అలాగా అంతగా ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, దేవుని కోసం గొప్ప సేవ చేశాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవునికే స్తోత్రం అంటున్నాను కానీ దేవుడు అన్యాయం చేశాడన్న మాట నా మనసులో కానీ నా భార్య మనసులో కానీ ఇటు కొంచెం కూడా లేదు. నా దేవుడు సర్వశక్తి సంపన్నుడు అని చెప్పా. ఆ మాటలు విని అందరూ ఏమన్నారు తెలుసా? అంటే క్రైస్తవ ప్రపంచం ఎంత గొప్పదో చూడండి. పాస్టర్ గారికి బ్రెయిన్ తేడా వచ్చేసింది. ఎందుకంటే ఒక బాబు చనిపోయాడు, ఇంకో బాబు చనిపోవడానికి, ఆ మాట కూడా చెప్పాను, పెద్ద బాబు కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, దానికి కూడా మేము రెడీగానే ఉన్నాం. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కార్యక్రమం అయిన తర్వాత వాడి కార్యక్రమం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి స్తోత్రం. కానీ మాలో ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా? మహామహిమ కలిగిన దేవుని రాకడ ఒకటి రాబోతుంది. క్రీస్తునందున్న వారు మొదట లేస్తారు. మేము మా బిడ్డలను మేము కలుసుకోబోతూ ఉన్నాం. ఈ నిరీక్షణ మాత్రం మాకుందని చెబుతుంటే అందరు ఏమన్నారు తెలుసండి? పెద్ద ప్రసంగాలు చేసేవాళ్ళు అందరూ, బోధలున్న వాళ్ళందరూ, పాస్టర్ గారికి బ్రెయిన్ తేడా వచ్చేసింది. ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు, బ్రెయిన్ తేడా వచ్చింది. పాస్టర్ గారిని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టండి, గదిలో మనం కార్యక్రమం చేసేద్దాం అంటున్నారు. పాపం ఇంకొకడు ఉన్నాడండి అక్కడ, కాస్త విశ్వాసం కలిగిన మనిషి. ఆయన అన్నాడు, ఆయన అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడతావేంటి, ఆయన చెప్పినట్టు చేయండి అన్నాడు. నేను అన్నాను గట్టిగా, నేను చెప్పినట్లే చేయండి. తీసిన గొయ్యి పూర్తి చేసి రండి పోయి. రేపు రథాలు ఏర్పాటు చేయండి. రేపు సువార్తను ప్రకటించుకుంటున్న బిడ్డను నేను తీసుకెళ్తాను. దేవుని పిల్లల నిరీక్షణ ఎంత గొప్పదో వాడనండి వాడు. దేవుని పిల్లల నిరీక్షణ ఎంత గొప్పదో అది ప్రకటించుకుంటూ వెళ్ళాలా. ఊరికి ఈ చివర మా ఇల్లు ఉంది, ఊరికి ఆ చివర బరియల గ్రౌండ్ ఉంది, మొత్తం టౌన్ అంతా తిరుక్కుంటూ వెళ్ళాల. ఇంతకన్నా సరైన సమయం దొరకదు ఇంకా సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. ఏర్పాటు చేయండి రథాలు రేపొద్దుట అని చెబితే ఇమ్మీడియట్ గా వ్యాన్లు ఏర్పాటు చేశారు. మ్యూజిక్ కి ప్రత్యేకంగా వ్యాన్ ఏర్పాటు చేశారు. దైవజనుడు నిలబడ్డానికి బాబు బాక్స్ పెట్టుకుని నా భార్యతో అన్నాను, ఇదిగో నువ్వు ఆ వైపు నిలవబడి, నేను ఈ వైపు నిలవబడతాను. చిన్నప్పుడు వాడిని మధ్యలో వేసుకుని పెంచాం కదా, ఆ పక్క నువ్వు పడుకుని ఈ పక్క నేను పడుకుని మధ్యలో వేసుకున్నాం కదా, సేమ్ అదే రీతిగా వాడిని మధ్యలో పెట్టుకుందాం. అటు నువ్వు నిలబడి ఇటు నేను నిలబడతాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుని పిల్లలకు ఆయన ఇచ్చిన నిరీక్షణ ఎంత గొప్పదో ఈ సమాజానికి ప్రకటించుకుంటూ వెళదామన్నాను. దేవుడికి స్తోత్రం. ధైర్యం చేసుకుని నిలబడింది. హల్లెలూయా. చెప్తున్నాం నిలబడి, మరలా మేము మా అబ్బాయిని కలుసుకోబోతున్నాం. దేవుడికి స్తోత్రం. ప్రపంచంలో దేవుళ్ళని పిలువబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మన ప్రియులు ఉంటారే, వారిని మరలా కలుసుకునే భాగ్యం ఒక్క యేసుక్రీస్తు ప్రభువే ఇచ్చాడు ఈ ప్రపంచంలో. ఆ మాట చెప్పడానికే అప్పటికే 30,000లోకి నా ప్లేట్లెట్స్ వచ్చేసి పల్స్ డౌన్ లో ఉంది. ట్యాబ్లెట్లు పక్కనే పెట్టి వాటర్ ఇస్తూ నిలబడ్డాను అలా పగలంతా కూడా. సువార్త చెబుతున్నాను. మరలా నా బిడ్డలను కలుసుకునే భాగ్యం ఇచ్చాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుళ్ళని పిలువబడుతున్న వారి ప్రపంచంలో చాలా మంది ఉన్నారని నేను వ్యాన్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చి దండం పెట్టి, ఇంకా ఎలాంటి తల్లిదండ్రులు ఉన్నారా, బిడ్డల మధ్యలో పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారా వాళ్ళని దండం పెడుతున్నారు. నేను అందరికి చెప్తున్నాను, అవునమ్మా మా బిడ్డను మేము మరలా కలుసుకోబోతున్నాం. ఈ నిరీక్షణ మాకు ఇచ్చింది నజరేయుడైన యేసుక్రీస్తు. రండి ఆయన దగ్గరికి. స్వస్థత పొందడానికి కాదు, అద్భుతాలు పొందడానికి కాదు, గుండె చెదిరిపోయిన గడియల్లో సింహపు గుండెనిచ్చి నిలబెట్టేవాడు దేవుడంటే. హల్లెలూయా.
నిరీక్షణ ఉంది మా జీవితంలో. ఈ నిరీక్షణ గొప్పది, యేసయ్య ఇచ్చిన నిరీక్షణ అని ఊరంతా ప్రకటించుకుంటూ, ఇప్పటికి ఇంకా పాస్టర్ దేవరాజు అత్తిలేని యూట్యూబ్ ఛానల్లో ఉందండి లైవ్. సువార్తను ప్రకటించుకుంటూ, ఆరాధించుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ బరియల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నాం. వేల మంది ప్రజలు వెనకాల వస్తున్నారండి. వేల వేల మంది ప్రజలే. దేవుడికి మహిమ కలుగును గాక. లైవ్‌లో 40,000 మంది అలా చూస్తూనే ఉన్నారండి అట్లా. ఇక బరియల్ గ్రౌండ్ ఆ మాత్రం దూరంలో ఉందనగా దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు. సడన్‌గా వచ్చింది ప్రేరేపణ. ప్రభువు చెప్తున్నాడు, పెద్ద బాబు కోసం ప్రార్థన చేయండి ఇప్పుడు అన్నాడు. మేము బరియల్ గ్రౌండ్‌కి దగ్గరలో ఉన్నాం. అదిగో సేమ్ అది ప్రార్థన చేసే టైం. బాబు బాక్స్‌ని తీసుకెళ్ళి భూస్థాపన చేయడానికి రెడీగా ఉన్నాం. దేవుడు అన్నాడు, పెద్ద బాబు కోసం ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే, వెంటనే అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాను, పెద్ద బాబు కోసం ప్రార్థన చేద్దాం అందరం అన్నాం. పాస్టర్ గారికి మైక్ ఇచ్చాను. పాస్టర్ గారు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు. రోడ్ల మీద ఉన్న వాళ్ళు రోడ్ల మీద మోకాళ్ళేశారు. పెంటల మీద ఉన్న వాళ్ళు పెంటల మీద మోకాళ్ళేసేశారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే మోకాళ్ళేసి చేతులు పైకెత్తి పెదబాబు బ్రతకాలి ప్రభు అని ప్రార్థన మొదలుపెట్టారు. లైవ్‌లో 40,000 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ మోకాళ్ళేసి చేతులు ఎత్తి ప్రార్థన చేయటం మొదలు పెడుతుంటే, సేమ్ ఆ 3, 4 టైంలో సాయంకాలం టైంలో హాస్పిటల్ నుంచి అందరూ వచ్చేసాం. బాబు ఒక్కడే హాస్పిటల్‌లో ఉన్నాడు. వెంటిలేటర్ల మీద ఎక్కించడానికి కూడా పని చేయడానికి పక్కన పెట్టేశారు. ఒక్క పాస్టర్ గారిని అక్కడ విడిచిపెట్టాం. నన్ను చూడడానికి ఒక పాస్టర్ అమ్మ వచ్చింది అక్కడికి. పాస్టర్ గారు లేరండి, చిన్నబాబు చనిపోయాడని చెప్పేసి పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోయారు. పెదబాబు మాత్రం పైన ఉన్నారండి అని అనగానే పైకి వెళ్ళిందామె. అక్కడ పాస్టర్ గారు అటు ఇటు గందరగోళంగా తిరుగుతూ ఉన్నాడు. ఏంటి బాబు అంటే, డాక్టర్ గారు ఒక చిన్న ఇంజెక్షన్ రాశారండి. ఇది గవర్నమెంట్ క్లోజ్ చేసిందంట. ఆ ఇంజెక్షన్ ఇచ్చి చూద్దాం ఏమైనా ఉపయోగం కలుగుద్దేమో. మెడిసిన్ అంతా వాడేసాం. ఆ ఇంజెక్షన్ దొరకట్లేదండి అంటే, ఆమె తీసుకుని ఒక 100 మంది డాక్టర్లకు ఫోన్ చేస్తుందండి. మొత్తం మీద 3, 4 టైంలో మేమక్కడ ప్రార్థనలు చేసేటువంటి టైంలో 3, 4 టైంలో ఆ ఇంజెక్షన్ ఒక చోట దొరికి ఆ బుడ్డి సంపాదించారు. వెంటనే ఆ మెడిసిన్ తీసుకొచ్చి 2 డోసులు బాబుకిచ్చేసరికి కొంచెం ఊపిరొచ్చింది. వాడికి వాడే ఆక్సిజన్ తీసుకొని కదలటం, మెదలటం మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం. చిన్నబాబుని తీసుకొని వెళ్ళి భూస్థాపన చేసేసాం దగ్గర కూర్చొని ఇద్దరం కూడా. మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళిపోయి మొఖం సోటేసి ఆ పక్కన దాపరకాలు ఏమి ఉండవు ఇంకా. హల్లెలూయా! ఎందుకంటే వాక్యానుసారంగా వాడిని భూస్థాపితం చేయాలి. మహిమ కలిగిన దేవుని రాకడలో మరలా వాడు లేపబడబోతున్నాడు. మరలా రాబోతున్నాడు. మేము మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. సదాకాలం అక్కడ ఉండబోతున్నాం అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆనందం ఎక్కువైపోయింది ఇక. భూస్థాపితం చేసేసి ఒడ్డుకెక్కేసరికి కబురొచ్చింది. పెదబాబుకి డేంజర్ తప్పిందండి, పర్వాలేదండి అని. ఇమ్మీడియేట్‌గా రాజమండ్రి హాస్పిటల్‌కొచ్చేసాం. హాస్పిటల్‌కొచ్చేస్తే బాబుని తర్వాత రోజు ఐసీయూలో నుంచి స్పెషల్ రూమ్‌కి తీసుకొచ్చారు. డాక్టర్ అన్నాడు, ఏ విషయం తెలియకూడదండి. ఎందుకంటే తన ఆర్గాన్స్ అన్నిట్లి మీద ప్రభావం చూపించేసింది. వాళ్ళ తమ్ముడు చనిపోయాడన్న వార్త తెలిస్తే ఏదైనా జరగొచ్చు. చంటి బిడ్డ కన్నా ఘోరంగా చూడాలి. ఏ వార్త తెలియకూడదు. మీరెక్కువ కనబడకండి అన్నారు. వాడు డ్యాడీ, మమ్మీ అని అడుగుతా ఉన్నాడు. సరే మేము పొద్దుటే వచ్చేవాళ్ళం. జస్ట్ ఒకసారి కనిపించి మళ్ళా రూమ్‌కెళ్ళిపోయేవాళ్ళం. వేరే పాస్టర్ గారు వాడిని చూసుకుంటా ఉండేవారు. దాదాపు 4 సిస్టర్స్‌నిచ్చారు ప్రత్యేకంగా వాడిని జాగ్రత్తగా చూడాలని. మొత్తం మీద ఎక్కడెక్కడి నుంచో లైవ్ వెళ్ళింది కదండీ! ఎక్కడెక్కడి నుంచో బొలినేనికి మొత్తం ఫోన్‌లొచ్చేసినాయి. పెద్ద పెద్ద ఫోన్‌లొచ్చేసరికి పాస్టర్ గారి అబ్బాయంట. చాలా జాగ్రత్త చూడాలంటే మొత్తం స్టాఫ్ అంతా కూడా ఆ రూమ్ మీదే పడ్డారు. సరే వీడికి ఆ విషయం తెలియకూడదు. అప్పుడు ఒక ఉదయకాలం వాడి దగ్గరికెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతున్నాడు, డాడీ కట్టెలు నిప్పుంది. మరి బలిపశువు ఏది అని అడిగాడు చూసారా? వాడంటాడు, డాడీ మీరు నా దగ్గరే ఉన్నారు. మమ్మీ నా దగ్గరే ఉంది. అన్నయ్య నా దగ్గరే ఉన్నాడు. మావయ్య నా దగ్గరే ఉన్నాడు. ఆయన నా దగ్గరే ఉన్నాడు. మరి తమ్ముడు దగ్గర ఎవరున్నారు అని అడిగాడు వాడు. వాడేమనుకుంటున్నాడంటే తమ్ముడు పక్క రూమ్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనుకుంటున్నాడు వాడు. వాడికి తెలీదు తమ్ముడు ప్రభు దగ్గరికెళ్ళాడని. పసి వయసు వాడికేం తెలుససల? వాళ్ళ ఊహల్లో కూడా ఆలోచించలేదు. సుడిగాలిలాంటి సుడిగాలి తిరుగుద్దన్న సంగతి. చదువుకోవడానికి వెళ్ళిపోదామని అనుకున్నారండి. ఒక నెల దాటితే వాడు రష్యా వెళ్ళిపోతాడు. వీడేమో చిత్తూరు వెళ్ళిపోతాడు.
తమ్ముడు దగ్గర ఎవరున్నారంటే వాడి మీద ఒక్కసారిగా మేము పడిపోయి ఇక తమ్ముడు మనకు లేడురా అని గొల్లు మనాలి. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసా? మమ్మల్ని ఆయన కంట్రోల్లోకి తీసుకుని, "రేయ్ తమ్ముడు ఉన్నాడు లేరా, నువ్వు కంగారు పడకు, నువ్వు అది తాగు, ఇది తాగు, తొందరపడకు, జ్యూస్ తీసుకో" అని అవలీలగా కబురు మాట చెప్పాను తప్ప, కళ్ళల్లో చెమట కూడా చెమర్చకుండా నిలబెట్టాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. అప్పుడు నాకు అర్థమైంది, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు మాత్రమే కాదు, సింహపు గుండె లాంటి గుండెనిచ్చి నిలబెట్టే దేవుడని అప్పుడు నాకు అర్థమైంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆదరణ ఎంత గొప్పదో 25 సంవత్సరాల్లో నేను తెలుసుకున్నది ఒక ఎత్తు అయితే, ఆ రోజు నేను తెలుసుకున్నది మరో ఎత్తు. హల్లెలూయా. వారం రోజుల తర్వాత క్షేమంగా వాడిని ఇంటికి తీసుకొచ్చేసాం. ఇంకా వాడికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నెమ్మదిగా వాక్యం చెబుతూ, ఆ రాత్రి చాలా సేపటికి పాస్టర్ గారు నెమ్మదిగా చెప్పారండి కబురు వాడికి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు, కెవ్వుమన్నాడు. నిదానంగా ధైర్యపరిచాం. "నాన్నా, నువ్వు ఏడిస్తే దేవుడి నామానికి అవమానం కలుగుతుందా? ధైర్యంగా ఉండాలి. మనం సమాజానికి ఒక సందేశం ఇవ్వడానికి నిలబడ్డాం" అని చెప్తే మొత్తం మీద కాస్త నిదానం అయ్యాడండి. ఆ తర్వాత అవన్నీ చూసుకున్నాడు. మాకు తెలియకుండా పైకెళ్ళాడు. కాసేపు ఏడ్చాడు, వచ్చాడు. మొత్తం మీద కుదురుపాటు పడ్డాడు. ఇక నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయను. వాడు మ్యూజిక్ కొడతా ఉంటే నేను పాటలు రాస్తా ఉండేవాడిని. వాడు మ్యూజిక్ వాయిస్తా ఉంటే నేను పాటలు రాస్తా ఉండేవాడిని. నేను ఇంకేం చేయను. నా వల్ల ఏమవుతది? వాడు 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 పాట ఒక పాట ఉంటది నాన్న, వాడు పాడిన పాట. వాడు మ్యూజిక్ వాయిస్తా ఉంటాడు అందులో మరి. నా వల్ల ఏమవుతదంటే నేనన్నాను, "రేయ్! మనిషికి మరణం ఉంటుంది గానీ, ఆ మనిషికి దేవుడిచ్చిన తలాంతుకి మాత్రం మరణము లేదు." హల్లెలూయా. మనిషి మన మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చేమో గాని, ఆ మనిషికి దేవుడిచ్చిన తలాంతు ఉంటది, అది మాత్రం మన మధ్యలో నుంచి వెళ్ళదు. దేవుడు మనకిచ్చిన దర్శనం ఆరాధన కేంద్రం. ఆ ఆరాధన కేంద్రంకి ఒకడిని వాయిద్యాలు వాయించేవాడిగా తర్ఫీదు చేశాను. వాడు వాయిద్యం వాయిస్తూ ఉండగా, వాడు పాడుతూ ఉండగా ఆరాధన కేంద్రంలో 24 గంటల ఆరాధన జరగాలి. అది నా దర్శనం. ఇప్పుడు ఆరాధన చేసి వాయిద్యాలు వాయించేవాడు వెళ్ళిపోయాడు. నా దర్శనం ఏమైపోయింది? నాకొకటి తెలుసు, మనిషికి ఉంటుందేమో గాని ముగింపు, దర్శనానికి మరణం లేదు. దేవుడికి స్తోత్రం. ఏదో చేయబోతా ఉన్నారు దేవుడు. నేను అన్నాను, "రేయ్ నువ్వు కూర్చో కీబోర్డ్ దగ్గర." నాకేమొచ్చు డాడీ, అసలు ఆడు ఉన్నప్పుడు నాకు నేర్పుతానన్నవాడా, నాకు అక్కర్లేదు నువ్వు వాయించరాని అనేవాడిని. నాకు అసలు పట్టుకోవటమే రాదు. నాకేమొచ్చు అంటే, నీకేమీ రాదు, అది కరెక్టే. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక కార్యం చేస్తాడు. వాడి పని నీ పని నీతోనే చేయింతాడురా. ప్రార్థన చేసి కూర్చోబెట్టాం. వాంచాయి కుటుంబారాధనలో మొదలు పెట్టాడు. 6 నెలలు 7 నెలలు తిరగకుండానే చిచ్చర పిడుగులా మారిపోయాడు ఇప్పుడు వాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కీబోర్డ్ ప్లేయర్గా చేసేసాడు. సంవత్సరం తిరిగేసరికి నంబర్ 1 కీబోర్డ్ ప్లేయర్ అయిపోయాడండి వాళ్ళ అన్నయ్య. ఇప్పుడు సేమ్ అదే ప్లేస్‌లో కీబోర్డ్ మారలేదు గానీ, మనిషి మారాడంతే. వాళ్ళ అన్నయ్య కూర్చున్నాడు. చిచ్చర పిడుగులా కీబోర్డ్ వాయించేస్తున్నాడు. ఆరాధన కేంద్రంలో అద్భుతమైనటువంటి ఆరాధనలు జరుగుతున్నాయి ఈరోజు. దేవుడికి మహిమ కలుగును గాక. వాడు వాయించుకుంటూనే వాడు పాడేస్తాడు. 2 పనులు వాడే చేసేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాడిని సజీవుడిగా లేపడమే కాదు, వేల మంది ప్రజలు చేసిన పని ప్రార్థనలకు దేవుడు లేపాడు. అప్పుడు అన్నాను, క్యాన్సిల్ చేసేసాను వీసా, అన్ని క్యాన్సిల్ చేసేసాను. రేయ్ నువ్వెప్పటికైనా దేవుడి పరిచర్యలకు రావాలి. మనం వైద్య పరిచర్య చేద్దామని అనుకున్నాం, కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉంది. యూటర్న్ తీసుకో. నువ్వు ఎప్పటికైనా దేవుడి సేవకే రావాలి. ఇన్ని వేల మంది ప్రార్థనలు చేసి నిన్ను బ్రతికించారంటే, అన్ని వేల మందికి సేవ చేయడానికే నువ్వు బ్రతికావు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని పనికే రావాలి. దేవుడికి స్తోత్రం. మొన్న 10వ తారీఖునే ఆరాధన కేంద్రం ప్రతిష్ఠ చేసి, ఆ రోజే దేవుడు చెప్పాడు, సేవకుడిగా ప్రతిష్ఠించమని ప్రభు ప్రేరేపిస్తే, జెఫన్యా శాస్త్రి గారు వచ్చి వాడిని సేవకుడిగా ప్రతిష్ఠించి అభిషేకించి ప్రార్థన చేశారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ఘనమైనటువంటి సేవలో అగ్గిలా నిలబడ్డాడు అంతే. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, దేవుడు న్యాయవంతుడు అంటారా, అన్యాయస్తుడు అంటారా?
నాకింత ఆనందం ఎందుకో తెలుసా? ఎంత సంతోషం ఎందుకో తెలుసా? నేను మరలా వాడిని చూస్తాను. వీడు పెద్దోడండి ఇప్పుడు వాడు. వాళ్ళ తమ్ముడు పోస్ట్‌లోకి వాడొచ్చాడు. స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఎంతమంది రాలిపోయినా జెండా మాత్రం కింద పడలేదు. ఢిల్లీ కోట మీద నిలబెట్టేశారు అంతే వాళ్ళు. హల్లెలూయా! వాళ్ళ తమ్ముడు రాలిపోయినా జెండా వెంటనే వాళ్ళ అన్నయ్య పట్టుకున్నాడండి. దేవుని రాజ్యంలో నిలబెట్టాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా! మా ధైర్యం, మా నిరీక్షణ ఆనందం ఏంటో తెలుసా? చిన్నోడిని మళ్ళీ చూస్తాం అది. మీరు ఆ ఉన్నతమైన నిరీక్షణ కలిగిన వారిగా బ్రతకగలిగితే, దైవజనుడు జాకోబు గారిని మళ్ళీ మనం కలుసుకుంటాం. ఆ మహామహిమలో మనం ఆనందిస్తాం అందరం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు వాడు పాడుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, పాడుకుంటూ ఇది హాస్పిటల్‌లో నుంచి వచ్చిన కొత్త. ఇంక విశేషం చెప్పనా? హాస్పిటల్‌లో నుంచి వచ్చినటువంటి తొలి ఆదివారమే. నడవడానికి వాడికి ఓపిక లేదు. కీబోర్డ్ వాడికి వాయించడం రాదు. నాన్న పైకి రాగలవా అంటే వస్తానన్నాడు. జాగ్రత్తగా పట్టుకుని పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు కీబోర్డ్ దగ్గర. ఓపిక లేదు వాడికి పాడడానికి, మాట్లాడడానికి. కానీ మైక్ దగ్గర తెమ్మన్నాడు. నా మీద 2 ఆకులు ఎక్కువ చదివినట్టున్నాడు ఆడు. మైక్ దగ్గరికి తీసుకురమ్మన్నాడు. మైక్ తీసుకున్నాడు. వాళ్ళ తమ్ముడు కంపోజ్ చేసి పెట్టినటువంటి మ్యూజిక్ ఉంది లోపట. ఆ మ్యూజిక్ వాయించుకొని ఆ రాని ఓపికతో ఆరాధన చేయటం మొదలుపెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హాస్పిటల్ నుంచి వెళ్ళినటువంటి మొదటి వారంలోనే. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సెప్టెంబర్ 10 చిన్నబాబు ప్రభువు పాదాల దగ్గరికి చేరుకున్నాడో, మొత్తం మా కుటుంబాన్ని యేసయ్య ఆయన కంట్రోల్‌లోకి తీసేసుకున్నాడు. దేవుడికి స్తోత్రాలు. ప్రతి విషయం ఆయన ఆధీనములో నడిపించటం మొదలుపెట్టాడు. అసలు దుఃఖం గాని, ఏడుపు గాని, కలవరం గాని, బెబ్బేలు పెట్టడం గాని ఏమీ లేదండి అసల. సెప్టెంబర్ అయిపోయిన తర్వాత వెంటనే మీటింగ్స్ ప్రారంభించేద్దాం అనుకున్నాను. పెద్ద పెద్ద పాస్టర్లు ఫోన్ చేసి అన్నారు, "ఒక్క నెల మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకోండి పాస్టర్ గారు. ఈ నెల మాత్రం ఇంటి దగ్గర ఉండండి" అన్నారు. వాళ్ళ మాట మీద గౌరవంతో ఆ నెలంతా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేశాను అంతే. అంతే. అక్టోబర్‌లో అయిపోయిన మీటింగ్స్ ఘనమైన కృతజ్ఞతలు పెట్టాం దేవుడికి. మా ఇంటి దగ్గర ఆదరణ కూడిక అని బోర్డ్ గాని, జ్ఞాపకార్థ కూడిక అని బోర్డ్ గాని ఇప్పుడు కనపడలే. హల్లెలూయా! దేవుడికి ఘనమైన కృతజ్ఞతలు చెబితే ఆ టైంలో ఆ రోజు 9 మందికి బాప్తీసాలు ఇచ్చామండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పటికి దాదాపు 47 మందికి బాప్తీసాలు ఇచ్చాం. 47 మందికి బాప్తీసాలు ఇచ్చాం వాడి సాక్ష్యం చెప్పి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నేను నా భార్య గొప్ప నిరీక్షణతో నిండిపోయింది మా హృదయం. బోర శబ్దం వినబడడానికి సమయం దగ్గర పడింది. ఇలా జరిగిన తర్వాత నేను లోపటికి వెళ్ళాను. నా భార్యతో చెప్పాను, "వారం రోజులు నీకు కనపడను పర్వాలేదు గదా!" పర్వాలేదండి. కావలసిన వాటర్ అంతా పట్టుకొని గదిలోకెళ్ళిపోయాను. ఫోన్లు, గీన్లు అన్నీ పక్కన పెట్టాను. ప్రభు దగ్గర కూర్చున్నాను. సూర్యుడి ముఖం చూడలే. గదిలో లోపట ఉండిపోయాను. ఏంటి ప్రభువా అని మాట్లాడడం మొదలుపెడితే అప్పుడు ప్రభు అన్నాడు, "నేను చాలా త్వరగా వస్తున్నాను." చాలా స్పష్టంగా ప్రభువు నాకు చెప్పాడు. నేను చాలా త్వరగా వస్తున్నాను. కొన్ని సింప్టమ్స్, కొంత టైమింగ్స్ కూడా దేవుడు నాకు క్లారిటీ ఇచ్చాడు. అప్పుడు సింహం గుండెలా మారిపోయింది. ఆనందం ఎక్కువైపోయింది. నేను త్వరగా వస్తున్నాను. నీ కుమారుడిని నువ్వు త్వరగా కలుసుకోబోతా ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఉన్నతమైన ఆనందంతో నా భార్యతో చెప్పాను. నేను కూడా క్లారిటీ చేసుకుంటేనే నేను బయటకొచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ లోపలికెళ్ళిపోయింది. మరలా దేవుడి దగ్గర క్లారిటీ చేసుకుని వారం రోజుల తర్వాత మళ్ళొచ్చింది బయటికి. గొప్ప నిరీక్షణతో ఆమె గుండెని దేవుడు నింపేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇప్పుడు చిచ్చర పిడుగులాగా రెచ్చిపోయింది ఆవిడ కూడా. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉందని మాట్లాడడం మొదలుపెట్టేసింది. వాడు ఆరాధించేయడం, మేము వాక్యం బోరబోగించేయడం అంతే మా పనిక. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక బంధువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, కొంప, గోడు ఇవేమీ లేవింకా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. గొప్ప నిరీక్షణతో మన గుండెలు నిండిపోయాయి మా గుండెలు. ఇక్కడ కూర్చున్న మీకు అదే చెప్తున్నాను. మరణం అంటే పెద్ద బెంబేలు పట్టవలసినటువంటి గొడవేం కాదు. మీ ప్రియులు వెళ్ళిపోయినప్పుడు వారు క్రీస్తునందుండి వెళ్ళిపోతే గనక అస్సలు మీరేం కలవరపడక్కర్లే.
క్రీస్తు లేకుండా చనిపోతే మాత్రం గగ్గోలు పెట్టండి. ఎందుకంటే వారిని మళ్ళీ మనం, ఇక్కడ కూర్చున్న మీకు చెప్తున్నాను, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తీసం పొందకుండా, ఇప్పుడు దేవుడు నిన్ను పిలిస్తే, లేకపోతే దేవుడు ఇప్పుడు వస్తే మహిమ కలిగిన రాజ్యానికి వెళ్ళలేను అనే స్థితిలో ఉంటే గనక, ఈ ఉపవాస కూడికల్లోనే నీ జీవితాన్ని సరైన లైన్‌లో పెట్టుకోమని క్లారిటీగా చెప్తున్నాను. నేను చెప్పే మాటలు చాలా క్లారిటీ మాటలు. ఇంకా రక్షణ పొందని వాళ్ళు, మారుమనసు పొందని వాళ్ళు, బాప్తీసం పొందని వాళ్ళు, పిల్లల్లో గనక ఎవ్వరైనా ఉంటే గనక యేసయ్యని మీ రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది బాప్తీసం పొందండి. చివరిగా ఒక మాట చెప్తున్నాను. 14 సంవత్సరాలు వచ్చినప్పుడు వాడు అన్నాడు, డాడీ బాప్తీసం కావాలి, నేను కూడా ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, దేవుని రాజ్యానికి వెళ్ళాలి కదా అని నిశ్చయతతో అడిగాడు వాడు. వాళ్ళ మమ్మీతో అడిగించాడు, ఎరా నువ్వు నిజంగా యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నావా, లేదా నేను ప్రసంగం చెప్తున్నాను అంటున్నావా? లేదు డాడీ, నాకు బాప్తీసం కావాలి ఇప్పుడే. 14వ ఏటలో వాడు అడిగినప్పుడు, నోరుమోయ్, 20 సంవత్సరాలు వచ్చాక బాప్తీసం ఇస్తాను నీకు, మీసాలు రావాలి బాప్తీసం ఇవ్వాలంటే అని అన్నాను అనుకోండి, నేను వాడు ఆగిపోను. వాడు 17 సంవత్సరాల్లోనే ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిపోను. నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, ఇన్ని మాటలు మాట్లాడేవాడిని కాదు, నా గుండెల్లో ఎంత ఆనందం ఉండేది కాదు. వాళ్ళు అలా అడిగినప్పుడు 14వ ఏటలోనే వాడికి బాప్తీసం ఇచ్చేసాం వాళ్ళ మమ్మీ నేను. దేవుడికి స్తోత్రం. వాడు రక్షణ పొందాడు, మాతో ప్రభు బలలో పాలుపంపులు పొందాడు, మాతో సేవ చేశాడు. చివరికి నేను ఏ దర్శనం, ఏ ప్రజల కోసం ప్రయాసపడుతున్నానో ఆ ఒడిస్సా వచ్చి ఆ ప్రజల కోసమే ప్రయాసపడి, ఆ ప్రజల మధ్యలో వచ్చినటువంటి ఆ బలహీనతను బట్టి దేవుని సన్నిధికి వెళ్ళాడండి వాడు. కాలేజీకి వెళ్ళి ఆహారం బాగోలేక వెళ్ళే, ఏ ప్రజల మధ్యలో నేను ప్రయాసపడ్డానో ఆ ప్రజల మధ్యలోకి వచ్చి మలేరియా జ్వరం వచ్చి దేవుడి సన్నిధికి వెళ్ళాడు. నా దర్శనాన్ని పంచుకునే ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిపోయాడు వాడు. ఒక తండ్రికి అంతకన్నా ఘనత ఏం కావాలి చెప్పండి? ఇంకా సంఘానికి చేయవలసిన సేవ చేశాడు, తల్లిదండ్రులకు చేయవలసిన సేవ చేశాడు, కాలేజీలో తెచ్చుకోవలసిన పేరు తెచ్చుకున్నాడు, దేవుడికి తీసుకురావలసిన మహిమ తీసుకొచ్చాడు. చివరికి ఏ గిరిజన ప్రజల కోసం నేను భారంతో ఉన్నానో ఆ గిరిజన ప్రజల కోసమే వాడు ప్రాణాలు అర్పించాడు. ఒక తండ్రికి అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ధన్యత. గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం. ప్రభు రాకడొస్తుంది, కడబోర మోగుతుంది, క్రీస్తునందుండిన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనం లేస్తాం, వాళ్ళు మనము కలిసి మధ్యాకాశములో ప్రభుతో పాటు సదాకాలం ఆయనతో ఉంటాం. దేవుడికి స్తోత్రం. ఇదేమి కథ కాదు, కథ కాదు, ఇది రేపు జరగబోతున్న వాస్తవం. మధ్యాకాశంలో ఆయన రావడం వాస్తవం, బోర మోగడం వాస్తవం, క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేవడం వాస్తవం, అందులో నా బిడ్డ లేవడం వాస్తవం, మేము మరలా వాడిని కలుసుకోబోతున్నది అది వాస్తవం. సదాకాలం మా కోసం కట్టిన మహానగరంలో ఆ నివాసములో మేము నలుగురు ఉండడం వాస్తవం. అది క్రైస్తవం అంటే. ఈ గొప్ప నిరీక్షణ నీ జీవితంలో లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ఈ ఉన్నతమైన నిరీక్షణ కోసమే యేసయ్యను నమ్మాలి కానీ స్వస్థత కోసం, అద్భుతాల కోసం, వాటి కోసం, వీటి కోసం కాదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. నేను ప్రసంగాన్ని చెప్పలేదు, నా గుండెల్లో ఉన్నటువంటి విశ్వాసం చెప్తున్నాను, నా హృదయాన్ని దేవుడు నింపిన నిరీక్షణ చెప్తున్నాను. ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా నేను కలిగి ఉన్న నిబ్బరాన్నే ప్రసంగంగా ప్రకటిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక.